స్తోత్రుడాం 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 స్తోత్రుడాం. ప్రభు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రుడాం స్తోత్రుడాం స్తోత్రుడాం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. దేవుని వచనத்தை வாசிப்போம். ద్వితీయోపదేశ కాండము உபாகமம் 7వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు చదువుకుందాం. 7వ అధ్యాయం మొదటి 3 వచనங்களை వాసిపోం. నీవు స్వాధీనపరచుకొనబో దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీలు, యెబూసీలను 7 జనములను నీ ఎదుట నుండి ఎల్లగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారి నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసుకునకూడదు, వారిని కరుణింపకూడదు. నీవు వారితో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. దేవుడి నామమునకు మహిమ ఉండాగటం. నీవు స్వాధీనపరచుకొను దేశములోనికి నీ దేవుడిని యెహోవా నిన్ను చేర్చి బహుజనమును అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన 7 జాతుల వారిని వెళ్ళగొట్టాలి అని వాక్యం మనకు రాయబడి ఉన్నది. நீ சுதந்திரிக்க போகிற தேசத்திலே உன் தேவனாகிய கர்த்தர் உன்னை பிரவேசிக்க பண்ணி உன்னை பார்க்கிற பெருத்த ஜனத்தை நிர்மூலம் செய்யும்படியாக நீ உனக்கு முன்பாக அவர் உன்னை துரத்தி விடுவார் என்று சொல்லப்பட்டிருக்கிறது. దేవుడైనటువంటి యెహోవా మోషేతో చెబుతున్నాడు, నీవును ఇశ్రాయేలీలు కానాను యొక్క దేశమును మీరు స్వతంత్రించుకొనబోతున్నారు. மோசேயிடம் தேவனாகிய கர்த்தர் சொல்லுகிறார், நீயும் ஜனங்களும் கானான் தேசத்தை சுதந்திரித்துக் கொள்ளப் போகிறீர்கள். కానాను యొక్క దేశమును స్వతంత్రించుకోవాలంటే మార్గములో 7 జాతుల వారు ఉన్నారు, నీవు వారిని జయించాలి అని దీని యొక్క అర్థం అంటున్నది. கானான் தேசத்தை சுதந்திரித்துக் கொள்ள வேண்டும் என்றால் அதனுடைய வழியிலே 7 ஜாதியார் இருக்கிறார்கள். அவர்களை நீ ஜெயித்து சுதந்திரித்துக் கொள்ள வேண்டும். దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. కానాను అనగా 2 అనుభవములుగా మనము చూడగలుగుతున్నాము. இந்த கானான் என்றால் 2 అనుభవங்களை நாம் பார்க்கிறோம். ఒకటి కానాను అనగా సంఘమును బయలుపరుచుతున్నది. இந்த கானான் என்றால் முதலாவதாக அது ஒரு தேசத்தை காட்டுகிறது. కానాను అనగా దేవుని యొక్క సంఘమును బయలుపరుచున్నది. இந்த கானான் என்றால் அது தேவனுடைய சபையை காட்டுகிறது. రెండవదిగా కానాను అనగా పరలోక రాజ్యాన్ని బయలుపరుచున్నది. இரண்டாவதாக இந்த கானான் என்றால் పరలోక రాజ్యத்தை కాட்டுகிறது. ఈ కానాను యొక్క దేశము ఇది పాలు తేనెలు ప్రవహించు దేశమని పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతున్నాము. இந்த கானான் தேசம் என்றால் இது பாலும் தேனும் ஓடுகிற தேசம் என்று நாம் பரிசுத்த வேதாகமத்தில் காண்கிறோம். నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వాక్యానికి మనం వచ్చినట్లయితే இந்த உபாகமம் 3వ அதிகாரம் 8వ వచనத்துக்கு நாம் வருவோம் என்றால் చదవండి. వాసింగల్. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, పెరిజ్జీయులకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటే. ఇక్కడ కానాను అనగా 2 అనుభవములు, ఒకటి సంఘము, రెండోది పరలోకమని మనం వినినాము. இங்கே கானான் என்றால் 2 அனுபவங்கள், ஒன்று சபை என்றும் இன்னொன்று பரலோக ராஜ்யம் என்று நாம் கேட்டோம். తరువాత కానాను ఇది పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక విశాలమైన మంచి దేశమై ఉంటున్నది. இது பாலும் தேனும் ஓடுகிற ஒரு நல்ல விசாலமான தேசமாக காணப்படுகிறது. కానాను అనగా పాలు తేనెలు ప్రవహించేటువంటి విశాలమైన మంచి దేశము. இந்த கானான் என்றால் பாலும் தேனும் ஓடுகிற விசாலமான நல்ல தேசம். పాలు అనగా ఏంటి, తేనె అనగా ఏమిటి? இந்த பால் என்றால் என்ன, இந்த தேன் என்றால் என்ன? పాలు అనగా దేవుని యొక్క వాక్యము, లేనట్లయితే రక్షణ అనుభవాన్ని బయలుపరుచున్నది. இந்த பால் என்றால் தேவனுடைய வசனத்தையும், இல்லாவிட்டால் ரட்சிப்பின் அனுபவத்தை காட்டுகிறது. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనానికి మనం వచ్చినట్లయితే, முதலாம் பேதுரு 2వ அதிகாரம் 2వ வசனத்துக்கு நாம் வருவோம் என்றால்
చదవండి. வாசியுங்கள். సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టు. పాలు అనగా రక్షణ అనుభవము దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. இந்த பால் என்றால் ரட்சிப்பின் அனுபவத்தை, அது தேவனுடைய வசனத்தை காட்டுகிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగட்டும். తేనె అనగా ప్రతిష్ట జీవితాన్ని బయలుపరుచున్నది. இந்த தேன் என்றால் அது ஒரு பிரதிஷ்டை ஜீவியத்தை காட்டுகிறது. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు పేరే కనాను యొక్క దేశము. இந்த பாலும் தேனும் ஓடுகிற தேசத்தின் பெயர்தான் கானான் தேசம். అందువల్ల కానానిక దేశములో జీవించేటువంటి జనులు వారు సంగమునకు చెందిన వారుగా, పరలోకమునకు చెందిన వారుగా కనబడుచున్నారు. ஆகையால் கானான் தேசத்திலே ஜீவிக்கிற ஜனங்கள் அவர்கள் தேவனுடைய சபையை சேர்ந்தவர்களாய் పరలోక రాజ్యத்திற்கு அடுத்தவர்களாய் காணப்படுகிறார்கள். కానానిక దేశములో జీవించేటువంటి జనులు మోషే కాలములో వారు ఐగుప్తు యొక్క దేశములో ఫరో యొక్క బానిసత్వములో వారు కనబడుచున్నారు. இந்த கானான் தேசத்தை சுதந்திரிக்க வேண்டிய ஜனங்கள் மோசேயின் காலத்திலே பார்வோனின் அடிமைத்தனத்திலே எகிப்து தேசத்திலே காணப்பட்டார்கள். రక్షింపబడవలసిన దేవుని యొక్క జనులు, వాక్యం ప్రకారంగా జీవించేవారు, ప్రతిష్ట కలిగిన జనులు ఇప్పుడు ఐగుప్తు యొక్క బానిసత్వములో వారు కనబడుచున్నారు. రక్షిக்கப்பட்ட ஜனங்கள், தேவனுடைய அழைப்பு பெற்ற ஜனங்கள், பிரதிஷ்டை உள்ள ஜனங்கள் இப்பொழுது எகிப்து தேசத்தின் அடிமைத்தனத்திலே காணப்படுகிறார்கள். వారు ఐగుప్తు యొక్క దేశములో ఉండడం దేవుని యొక్క చిత్తమో కానే కాదు. அவர்கள் எகிப்து தேசத்திலே அடிமைத்தனப்பட்டது இருப்பது அவரது தேவனுடைய சித்தமே அல்ல. వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నానని దేవుడు మోషేతో మాట్లాడుచున్నాడు. அவர்களை விடுவிப்பதற்காகத்தான் நான் இறங்கி வந்தேன் என்று கர்த்தர் மோசேயிடம் சொல்லுகிறார். మంచి విశాలమైన దేశములోనికి నేను మిమ్మల్ని తీసుకుని పోబోతున్నాను. நலமும் விசாலமான தேசத்துக்குள்ளே நான் அவர்களை வழிநடத்த போகிறேன். ప్రియమైన సహోదరి సహోదరా, பிரியமான சகோதரனே சகோதரி, ఈ వారములో దేవుడు మనల్ని కూడా ఒక మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించే ఒక స్థలములోనికి దేవుడు మనల్ని తీసుకుని పోబోతున్నాడు. இந்த வாரத்தில் தேவன் நம்மை பாலும் தேனும் ஓடுகிற ஒரு நல்ல தேசமாகிய ஒரு இடத்திற்கு நம்மை கொண்டு போக போகிறார். ఆ యొక్క స్థలమును మనము స్వతంత్రించుకోవాలి. దాన్ని స్వాధీనపరచుకోవాలంటే 7 జాతుల జనులను మనము జయించాలి. அந்த தேசத்தை, அந்த இடத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள வேண்டும் என்றால், அதை நாம் அனுபவிக்க வேண்டும் என்றால், நாம் 7 ஜாதியாரை ஜெயிக்க வேண்டும். మన యొక్క కన్వెన్షన్ గ్రౌండ్ ని మనము స్వాధీనపరచుకొని దానిని మనం సొంతము చేసుకుని అందులోనికి మనం ప్రవేశించాలంటే, நம்முடைய கன்வென்ஷன் மைதானமாகிய அந்த இடத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள வேண்டும் என்றால், அதை நாம் சுயாதீனத்துக்கு கீழ்ப்படுத்த வேண்டும் என்றால் நாம் என்ன செய்ய வேண்டும்? అనేక మంది దైవ సేవకులు, విశ్వాసులు, వేల కొద్ది జనులు ఆ స్థలములో దేవుని ఆరాధించాలంటే, அநேக ஆயிரக்கணக்கான தேவ ஊழியரும் லட்சக்கணக்கான ஜனங்களும் அந்த இடத்திலே தேவனை ஆராதிக்க வேண்டும் ఆ என்றால் స్థలమును మనము స్వాధీనము చేసుకోవాలి. அந்த இடத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள ఆ வேண்டும். స్థలమును మనము స్వాధీనం చేసుకోవాలంటే அந்த இடத்தை நாம் சுயாதீனப்படுத்த வேண்டும் என்றால் 7 జాతుల వారిని నీవు హతమార్చాలని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 7 ஜாதியாரை நீங்கள் துரத்திவிட வேண்டும் என்று தேவனாகிய கர்த்தர் மோசேயிடம் பேசினார். ఈ 7 జాతుల వారిని మనము తరిమి కొట్టాలి. இந்த 7 ஜாதியாரை நாம் துரத்த வேண்டும். ఈ 7 జాతుల వారిని మనము జయించాలి. இந்த 7 ஜாதியாரை நாம் ஜெயிக்க வேண்டும். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே ఈ சகோதரி, 7 జాతుల వారు మాత్రమే కాకుండా இந்த 7 ஜாதியார் மாத்திரமல்லாமல் ఈ యొక్క కానాను దేశంలో ప్రవేశించాలంటే మార్గ మధ్యములో 31 మంది రాజులు కనబడుతున్నారు. இந்த கானான் தேசத்தை நாம் சுதந்திரிக்க வேண்டும் என்றால் நம்முடைய வழியிலே 31 ராஜாக்கள் காணப்படுகிறார்கள். యెహోషువ గ్రంథం 12వ అధ్యాయంకు మనం వచ్చినట్లయితే யோசுவா புஸ்தகம் 12ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் ఇక్కడ 31 రాజులు కనబడుతున్నారు. இங்கே 31 ராஜாக்கள் காணப்படுகிறார்கள். 12వ అధ్యాయం ఆఖరి 2 లైన్లు మనం చదువుకుందాం. இந்த 12ஆம் அதிகாரம் கடைசி 2 வசனங்களை வாசிப்போம். 2 లైన్ మాత్రం చదువుకుందాం. ఆ రాజులందరి సంఖ్య 31. ఆ రాజులందరి సంఖ్య 31. ஆக இவர்கள் ராஜாக்கள் எல்லாரும் 31. ఇక్కడ 8వ వచనములో 7 జాతుల వారిని గురించి రాయబడి ఉన్నది. இங்கே 7ஆம் அதிகாரத்திலே 7 ஜாதியாரை குறித்து எழுதப்பட்டிருக்கிறது. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయంలో 8వ వచనములో 7 జాతుల వారు ఉన్నారు.
இங்கே இந்த யோசுவா 12ஆம் அதிகாரம் 8ஆம் வசனத்திலே 7 ஜாதியார் காணப்படுகிறார்கள். మన్యములోను లోయలోను షెఫేలా ప్రదేశములోను చెరియల ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు, అమోరీలు, కనానీయులు, పెరిచ్చీలు, హివ్వీలు, యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి. వారెవరనగా ఎరికో రాజు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. 7 జాతుల వారిని ఇశ్రాయేలీయులు పట్టుకొని వారిని హతమార్చి ఉన్నాడు. இந்த 7 ஜாதியாரை இஸ்ரவேலர்கள் பிடித்து அவர்களை கொன்று போட்டார்கள். ఆ తర్వాత 31 రాజులు ఇక్కడ రాయబడి ఉన్నారు. அதற்கு பின்பு 31 ராஜாக்களை குறித்து இங்கே எழுதப்பட்டிருக்கிறது. టోటల్ 38 శక్తులను మనము జయించినప్పుడే కానానుని స్వతంత్రించుకోగలుగుతున్నాము. மொத்தமாக 38 சத்துருக்களை நாம் ஜெயிக்கும் போது கானான் தேசத்தை நாம் சுதந்திரித்துக் கொள்கிறோம். 38 ఆత్మలను మనము జయిస్తేనే కానానుని స్వతంత్రించుకోబోతున్నాము. இந்த 38 ஆவிகளை நாம் ஜெயித்தால் தான் கானான் தேசத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள போகிறோம். ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం ప్రారంభమునకు మనం వచ్చినట్లయితే இப்பொழுது உபாகம் 7ஆம் அதிகாரத்தின் ஆரம்பத்திற்கு நாம் வருவோம் என்றால், నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నేను నిన్ను రప్పింపబోతున్నాను. நீ சுதந்திரிக்க போகிற தேசத்துக்குள்ளே நான் உன்னை வர பண்ணுவேன். యెహోవా నిన్ను ఆ దేశములోనికి చేర్చబోతున్నాడు. கர்த்தர் உன்னை அந்த தேசத்திலே சேர்க்க போகிறார். అక్కడ 7 జాతుల వారిని నీవు జయింపబోతున్నావు. அங்கே 7 ஜாதியாரை நீ ஜெயிக்க போகிறாய். ఈ యొక్క 7 జాతులను ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే இந்த 7 ஜாதியாரை இந்த காலவெளி நான் பார்ப்போம் என்றால், మొదటి గ్రూప్ వారు ఎవరంటే హివ్వీలు అని మనము చూడగలుగుతున్నాము. இங்கே இந்த முதலாம் கூட்டத்தார் யார் என்றால், మొదటి గ్రూప్ వారు హిత్తీయులు. இந்த முதலாம் கூட்டத்தார் ஏத்தியர். రెండవ గ్రూప్ వారు గిర్గాషీయులు. இந்த இரண்டாவது கூட்டத்தார் கிர்காஷியர். మూడవ గ్రూప్ వారు అమోరీయులు. இந்த மூன்றாவது கூட்டத்தார் எமோரியர். నాలుగవ గ్రూప్ వారు కనానీయులు. இந்த நான்காவது கூட்டத்தார் கானானியர். ఐదవ గ్రూప్ వారు పెరిజ్జీలు. இந்த ஐந்தாவது கூட்டத்தார் பெரிஷியர். ఆరవది హివ్వీలు. அந்த ஆறாம் கூட்டத்தார் ஏவியர். ఏడవద ఎబీసీనీలు. இந்த ஏழாவது கூட்டத்தார் எபூசியர். కనుక 7 జాతుల వారిని మనం వెళ్ళగొట్టాలి. இந்த 7 கூட்டத்தாரை நாம் துரத்த வேண்டும். ఒక స్థలమును మనము స్వాధీనపరచుకోవాలంటే ఆ స్థలమునకు విరోధంగా పోరాడి దురాత్మ శక్తులన్నిటినీ మనం జయించాలి. ஒரு இடத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள வேண்டும் என்றால் அந்த இடத்தில் இருக்கிற துஷ்ட ஆவிகளை நாம் துரத்த வேண்டும். వాటన్నిటినీ జయించినప్పుడే ఆ స్థలాన్ని మనం స్వాధీనం చేసుకోబోతున్నాము. அவர்கள் எல்லாரும் துரத்தினால் தான் அந்த இடத்தை நாம் சுதந்திரிக்க போகிறோம். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான సహోదరులే సహోదరియే, అక్షరానుసారం ఇశ్రాయేలీలు కానానును స్వతంత్రించుకునేటప్పుడు ఈ 31 ఆత్మలను వారు జయించిన వారుగా కనబడుతున్నారు. இந்த எழுத்துக்குரிய கானான் தேசத்தை இஸ்ரவேல் ஜனங்கள் சுதந்திரிக்கிறதுக்கு முன்பதாக அவர்கள் இந்த 38 ஆவிகளையும் ஜெயித்தவர்களாக காணப்பட்டார்கள். మన యొక్క విశాఖపట్నం సేవ కూడా ప్రారంభించి సుమారు 38 సంవత్సరాలు అవుతుంది. நம்முடைய விசாகப்பட்டினத்தின் ஊழியத்தை ஆரம்பித்து சுமார் 38 வருடங்கள் ఈ ஆகின்றன. 38 సంవత్సరాల నుండి ఉన్నటువంటి దురాత్మ శక్తులన్నిటినీ మనము జయించాలి. இந்த 38 வருடங்களாக காணப்படுகிற துஷ்டாவிகள் எல்லாவற்றையும் நாம் ஜெயிக்க வேண்டும். అప్పుడే మన యొక్క కన్వెన్షన్ యొక్క మైదానాన్ని మనం ఆక్రమించుకోబోతున్నాము. அப்பொழுதுதான் நம்முடைய கன்வென்ஷன் மைதானத்தை நாம் சுதந்திரிக்க போகிறோம். అందులో మన దేవుని మనం ఆరాధించబోతున్నాము. அதிலே நம்முடைய தேவனை நாம் ஆராதிக்க போகிறோம். ఇశ్రాయేలీలు ఐగుప్తు యొక్క దేశంలో ఉన్నప్పుడు இந்த இஸ்ரவேல் ஜனங்கள் எகிப்தியுடைய தேசத்திலே இருக்கும்போது వారు 430 సంవత్సరములు బానిసత్వములో వారు ఉన్నారు. அவர்கள் 430 வருஷங்களாக அவர்கள் அடிமைத்தனத்திலே இருந்தார்கள். వారు బానిసత్వములో ఉన్నప్పుడు దేవుని ఆరాధించుకోవడానికి వారికి ఆరాధన లేదు. அவர்கள் அடிமைத்தனத்திலே இருக்கும்போது தேவனை ஆராதிப்பதற்கான ஒரு ஆராதனை அவர்களுக்கு இல்லை. వారు అరణ్యమునకు వెళ్లి దేవుని మహిమపరచడానికి ఫరో రాజు ఒప్పుకోవడం లేదు. அவர்கள் வனாந்தரத்திற்கு போய் தேவனை ஆராதிக்கும்படியாக பார்வோன் ராஜா அவர்களுக்கு அனுமதி தரவில்லை. వీరు ఎంత బ్రతిమాలినప్పటికీ ఫరో రాజు ఒప్పుకోవడం లేదు. இவர்கள் எவ்வளவுதான் அவனை வேண்டிக் கொண்ட போதிலும் கூட பார்வோன் ஒத்துக்கொள்ளவில்லை. వీరు 38 ఆత్మలకి బంధింపబడి ఉన్నారు. இவர்கள் 38 ஆவிகளினால் அவர்கள் கட்டப்பட்டிருந்தார். ఫరో రాజు కూడా వీరు బంధింపబడి ఉన్నారు. பார்வோன் ராஜாவினால் அவர்கள் கட்டப்பட்டிருந்தார். వారు దేవుని ఆరాధించుకోవడానికి వారికి విడుదల లేదు. அவர்கள் தேவனை ஆராதிப்பதற்கு அவர்களுக்கு ஒரு விடுதலை இல்லை. ఈ 7
ఆత్మల చేత వారు బంధింపబడి ఉన్నారు. இந்த 7 ஆவிகளினால் அவர்கள் கட்டப்பட்டிருந்தார்கள். 31 రాజుల వలన వీరు బంధింపబడి ఉన్నారు. 31 ராஜாக்களினால் கட்டப்பட்டிருந்தார்கள். దేవుని ఆరాధించాలని ఆశ ఉన్నది, కానీ విడుదల లేనే లేదు. தேவனை ஆராதிப்பதற்கு வாஞ்சை உண்டு, ஆனால் அவர்களுக்கு விடுதலை இல்லை. అప్పుడు దేవుడు మోషేని వారి మధ్యకు పంపి ఉన్నాడు. அப்பொழுது மோசேயை தேவன் జనங்களுக்குள்ளே అనిపినార్. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేయోడు దేవుడు పేసినార్. మీరందరూ అరణ్యమునకు వెళ్లి దేవుని ఆరాధించాలి, దేవుడు మాకు ప్రత్యక్షమై ఉన్నాడని. మోషే, నీవు వెళ్లి ఫరో రాజుకు చెప్పుము. நாங்கள் போய் வனாந்தரத்திலே எங்கள் தேவனை ஆராதிக்க வேண்டும், எங்களுக்கு தேவன் தரிசனமானார் என்று நீங்கள் பார்வோனிடத்தில் போய் சொல்லுங்கள் என்றார். దీనిని గురించి నిర్గమాకాండం 3వ అధ్యాయం 17వ వాక్యానికి వచ్చినట్లయితే, இதை குறித்து யாத்ரா 3ஆம் அதிகாரம் 17ஆம் வசனத்துக்கு நாம் வருவோம் என்றால், ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిచీలు, హివ్వీలు, ఎబీసీయులైన దేశమునకు మేము రప్పించదనని సెలవిచ్చుదనని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేళ్ల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్లి అతని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మేము పోనీయడని నేనెరుగుదును. కాని నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తరువాత అతడు మేము పంపివేయును. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదిన గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్లరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంటి నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ 7 జాతుల వారిని గురించి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. இங்கே 7 ஜாதியாரை குறித்து தேவன் மோசேயிடம் பேசுகிறார். ఆ దేశమునకు నేను మిమ్మల్ని తీసుకొని పోబోతున్నాను. அந்த ஜனங்களுக்கு அந்த தேசத்துக்குள்ளே நான் உன்னை வழிநடத்த போகிறேன். కనుక నీ మాట వారు విందురు గనుక ఇశ్రాయేలీలు ఐగుప్తు రాజు యొద్దకు వెళ్లి ఈ కార్యములని చెప్పమని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. அவர்கள் அதை நம்பாதபடியால் நீங்கள் போய் எகிப்துடைய ராஜாவிடத்தில் நான் சொல்வதை சொல்லுங்கள் என்றார். హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమై ఉన్నాడని మీరు వెళ్లి చెప్పండి. எபிரெயருடைய தேவனாகிய கர்த்தர் எங்களை சந்தித்தார் என்று நீங்கள் போய் அவனிடத்தில் சொல்லுங்கள். మేము అరణ్యానికి వెళ్లి మా దేవుని ఆరాధించాలని మీరు తెలియపరచండి. நாங்கள் வனாந்தரத்தில் போய் எங்கள் தேவனை ஆராதிக்க வேண்டும் என்று அவர்களுக்கு சொல்லுங்கள். అరణ్యములో మా దేవునికి మేము బలి చెల్లించాలని మీరు చెప్పండి. వనాంతరத்திலே எங்கள் தேவனாகிய கர்த்தருக்கு நாங்கள் பலி செலுத்த வேண்டும் என்று சொல்லுங்கள். అయితే ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి అతడు మిమ్మల్ని వెళ్ళనీయడు. இப்பொழுது இந்த எகிப்தின் ராஜா மகாபலத்தோடு உங்களுக்கு விரோதமாக வந்து அவன் உங்களை ஆராதனை செய்ய அவன் விடமாட்டான் என்றார். అతడు మిమ్మల్ని వెళ్ళనీయడానికి ఒప్పుకొనడు. அவன் உங்களை அனுப்புவதற்கு அவன் ஒத்துக்கொள்ள மாட்டான். కానీ నేను నా బాహుబలమును చాపి మీకు విడుదల చేయబోతున్నాను. அப்பொழுது என்னுடைய பலத்த கரத்தினால் நீட்டி நாங்களுடைய விடுதலை செய்வேன். అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయుచున్నాడు. அதற்கு பின்னதாக அவன் உங்களை போக விடுவான். మీరు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో మీరు వెళ్ళరు. நீங்கள் போகும்போது நீங்கள் வெறுமையாய் போவதில்லை. ఐగుప్తీయుల జనుల యొద్ద వెండిని బంగారాన్ని దోచుకొని మీరు వెళ్ళబోతున్నారు. இந்த எகிப்தியருடைய வெள்ளியுடைமைகளையும் பொன்னுடைமைகளையும் நீங்கள் கொள்ளை கொண்டு போவீர்கள். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரி, వారు ఐగుప్తీయ దేశములో ఉన్నంత కాలం బానిసత్వములో ఉన్నారు. వారు దేవుని ఆరాధించడానికి బలి చెల్లించడానికి వారికి విడుదల లేనే లేదు. அவர்கள் எகிப்தின் அடிமைத்தனத்தில் இருக்கும் வரைக்கும் அவர்களுக்கு தேவனை ஆராதிப்பதற்கு ஆராதனை இல்லை, அவர் தேவனுக்கு பலிபீடத்திற்கும் அனுமதி இல்லை. మన యొక్క విశాఖపట్నం యొక్క సేవలో కూడా మనము అతి త్వరలో మన యొక్క కన్వెన్షన్ ఆ గ్రౌండ్ లో మనం జరుపుకోవాలి. நாம் அதி சீக்கிரமாக நம்முடைய விசாகப்பட்டினத்திலே கன்வென்ஷன் மைதானத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள வேண்டும். కనుక ఆ స్థలములో దేవుని మనం ఆరాధించాలంటే, அந்த இடத்திலே நாம் தேவனை ஆராதிக்க வேண்டும், దేవునికి మనం బలి చెల్లించాలంటే, அங்கே தேவனுக்கு நாம் பலி செலுத்த வேண்டும் என்றார். ఫరో రాజు అనేక సంవత్సరాల నుండి ఇశ్రాయేలును ఆటంకపరిచిన విధముగా
మనకు జీవితంలో కూడా ఆటంకములు కలిగి ఉన్నవి. இந்த பார்வோன் ராஜா இஸ்ரவேல் ஜனங்களை அநேக வருடங்களாக அவன் அடிமைத்தனத்துக்குள்ளே அனுமதியாமல் வைத்ததுனால் அதே விதமாக நாமும் அநேக வருடங்களாக அந்த விதமான கட்டுகளில் இருக்கிறோம். ఈ యొక్క కన్వెన్షన్ గ్రౌండ్ విషయంలో కూడా అనేక సంవత్సరాల నుండి ఆటంకం అనేది కలిగి ఉన్నది. இந்த கன்வென்ஷன் மைதானத்திற்காக இங்கேயும் அநேக வருஷங்களாக நமக்கு தடைகள் இருந்தன. ఇప్పుడు ఆ స్థలాన్ని మనము స్వాధీనపరచుకోవాలంటే இப்பொழுதோ நாம் அந்த இடத்தை சுதந்திரித்துக் கொள்ள வேண்டும். అక్కడ దేవుని ఆరాధించి దేవునికి బలి చెల్లించాలంటే அங்கே தேவனை ஆராதித்து தேவனுக்கு பலி செலுத்த வேண்டும். ఈ 7 జాతుల వారిని ఇశ్రాయేలు జయించిన విధముగా మనము కూడా జయించాలి. அந்த 7 ஜாதியாரை இஸ்ரவேல் ஜனங்கள் ஜெயித்த வண்ணமாக நாமும் ஜெயிக்க வேண்டும். 31 రాజులను మనము జయించాలి. 31 ராஜாக்களை நாம் ஜெயிக்க வேண்டும். ఈ 31 రాజులు 31 పాప స్వభావాలని నూతన మందలో రాయబడి ఉన్నది. இந்த 31 ராஜாக்களும் 31 பாப சுவாபங்களாக இந்த புதிய ஏற்பாட்டிலே எழுதப்பட்டிருக்கிறது. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయమునకు మీరు వచ్చినట్లయితే ரோமருக்கு எழுதின நிருபம் 2ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் ఇక్కడ 31 రాజులు 31 పాప స్వభావాలకు సాదృశ్యముగా ఉన్నారు. இங்கே 31 ராஜாக்கள் 31 பாப சுவாபங்களுக்கு அடையாளமாய் இருக்கிறார்கள். రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము இந்த ரோமருக்கு எழுதின நிருபம் 1ஆம் அதிகாரம் 1వ అధ్యాయములో 29వ వచనము నుండి మీరు ఇంటికి వెళ్లి చదువుకోనండి. இந்த 29ஆம் வசனத்திலிருந்து நீங்கள் வீட்டிற்கு போய் வாசியுங்கள். కనుక వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యక పోయిరు గనుక దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. அவர்கள் தங்களுடைய சிந்தையிலே தேவனுக்கு இடம் கொடாதபடினால் அவர்களுக்கு கேடான சிந்தையை தேவன் அனுமதித்தார். కనుక 29వ వచనము నుండి మీరు ఇంటికి వెళ్లి చదువుకున్నట్లయితే 31 పాప స్వభావాలు ఇందులో రాయబడి ఉన్నవి. இந்த 29ஆம் வசனத்திலிருந்து நீங்கள் வீட்டிற்கு போய் வாசிப்பீர்கள் என்றால் அங்கே 31 பாப சுவாபங்களை குறித்து எழுதப்பட்டிருக்கிறது. 31 రాజులు 31 పాప స్వభావాలు. இந்த 31 ராஜாக்களும் 31 பாப சுவாபங்கள். ఇప్పుడు మన యొక్క భాగమునకు మనం వచ్చినట్లయితే இப்பொழுது நம்முடைய பகுதிக்கு நாம் வருவோம் என்றால் ఈ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయములో 7 జాతుల వారి గురించి మనం చదివి ఉన్నాము. இந்த உபாகமம் 7ஆம் அதிகாரத்திலே நாம் 7 ஜாதியாரை குறித்து பார்த்தோம். ఈ 7 జాతులలో మొదటి జాతి వారు ఎవరంటే హిత్తీయులు. இந்த 7 ஜாதியாரிலே முதலாம் ஜாதியார் தான் ஏத்தியர். హిత్తీయులు అనగా దీని యొక్క అర్థం ఏమిటి? இந்த ஏத்தியர் என்றால் அர்த்தம் என்ன? భయపడేవారు అని అర్థము. பயப்படுகிறவர்கள் என்று அர்த்தம். భయపడే ఆత్మను ఈ జనులను మనము జయించాలి. இந்த பயப்படுகிற ஆவியுடைய இந்த ஜனங்களை நாம் ஜெயிக்க வேண்டும். కనుక భయపడడానికి దేవుడు మనకి దత్తపుత్రాత్మను ఇవ్వలేదు. நாம் பயப்படும்படியாக தேவன் நமக்கு ஒரு அடிமைத்தனத்தின் ஆவியை தரவில்லை. దేవుడు మనకి పరిశుద్ధాత్మక అభిషేకమును అనుగ్రహించి ఉన్నాడు. தேவன் நமக்கு பரிசுத்தாவியின் அபிஷேகத்தை தந்திருக்கிறார். పరిశుద్ధాత్మక అభిషేకము లేని ముందు మనము భయపడిన వారుగా కనబడుతున్నాము. பரிசுத்தாவின் அபிஷேகம் இல்லாததற்கு முன்பு நாம் பயந்தோம். పేతురు తన యొక్క జీవితంలో అభిషేకం పొందక ముందు ఆయనలో భయపడే ఆత్మ ఉన్నది. இந்த பேதுரு அவன் தன்னுடைய ஜீவியத்திலே பரிசுத்தாவின் அபிஷேகம் பெறுவதற்கு முன்னதாக அவனுக்குள்ளே ஒரு பயத்தின் சுவாபம் இருந்தது. యేసు క్రీస్తుని ఎప్పుడైతే అరెస్ట్ చేసి ఉన్నారో యేసు ఎవరో నేను ఎరుగనని పేతురు 3 సార్లు అబద్ధమాడి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை எப்பொழுது அவர்கள் சிறை கொண்டார்களோ அப்பொழுது இந்த இயேசுவை நான் அறியேன் என்று இந்த பேதுரு 3 முறை மறுதலித்தார். అప్పటికి పేతురు పరిశుద్ధాత్మక అభిషేకమును పొందుకొనలేదు. அப்பொழுது அவன் பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்றவன் அல்ல. అందువల్ల ఆయనలో భయపడే ఒక ఆత్మ స్పిరిట్ క్రియేట్ చేస్తున్నది. ஆகையால் அவனுக்குள்ளே பயப்படுகிற ஒரு ஆவி கிரியை செய்தது. అదే పేతురు పరిశుద్ధాత్మక అభిషేకం పొందిన తర్వాత அதே பேதுரு பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்ற பின்பு పెంతెకొస్తు పండుగ దినమున 120 మంది మేడగదులు అభిషేకం పొందుకున్నప్పుడు அந்த பெந்தெகோஸ்தின் தினமன்று அந்த 120 பேர் மேலறையிலே அபிஷேகம் பெற்ற போது అనేక మంది ఈ యొక్క అభిషేకం పొందిన వారిని ఎగతాళి పరిహాసం చేసి ఉన్నారు. இந்த பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்றவர்களை பார்த்து மற்றவர்கள் அவர்கள் பரியாசம் செய்தார்கள். అప్పుడు పేతురు
మాత్రమే 11 మంది అపోస్తులు లేచి నిలబడి ధైర్యముగా ఆయన మాట్లాడి ఉన్నాడు. அப்பொழுது 11 அப்போஸ்தலர்களிலே இந்த பேதுரு தான் தைரியமாய் எழும்பி நின்று அவன் பேசினான். మీరు ఊహించినట్టుగా వీరు మత్తులు కారు. நீங்கள் எண்ணுகிற வண்ணமாக இவர்கள் மதுபான வெறி கொண்டவர்கள் அல்ல. ఏవేలిక ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన అభిషేకం ఈ దినాన దేవుడు కుమ్మరించి ఉన్నాడు. யோவேல் தீர்க்கதரிசினால் பிதாவாகிய தேவன் செய்த வாக்குத்தத்தத்தை இன்று ஆவியினால் பொழிந்தறினார். అభిషేకము లేనప్పుడు పేతురు అబద్ధమాడి ఆయన అధైర్యపడి ఉన్నాడు. இந்த పరిశుద్ధాత్మ అభిషేకం ఇల్లాద పోదు పేతురు అవన్ మరుదలితాన్. అభిషేకం పొందిన తర్వాత ఆయనలో ఒక గొప్ప ధైర్యం బయలుదేరినది. అదే పేతురు పరిశుద్ధాత్మ అభిషేకத்தை பெற்ற பின்பு ஒரு மிகுந்த தைரியத்தை பெற்றான். ఇప్పుడు మనం ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన దేవుని జనులమై ఉంటున్నాము. இப்பொழுது நாம் ஒவ்வொரு పరిశుద్ధాత్మ అభిషేకத்தை பெற்ற தேவ ஜனங்களாய் ఈ యొక్క అభిషేకము ద్వారా హిత్తీలను మనం జయించాలి. இந்த அபிஷேகத்தின் மூலமாக இந்த பயத்தின் ஆவியாகிய ஏத்தியரை நான் ஜெயிக்க வேண்டும். భయపడేటువంటి స్పిరిట్ కలిగిన జనులను మనం జయించాలి. பயப்படுகிறவர்களை நாம் ஜெயிக்க வேண்டும். దీనిని గురించి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యము. இதை குறித்து முதலாம் யோவான் 4ஆம் அதிகாரம் 8ஆம் வசனத்தில் మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి, தேவன் அன்பாகவே இருக்கிறார். ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. அன்பில்லாதவன் தேவனை அறியான். ప్రేమలో భయము ఉండదు అని 18వ వచనములో కూడా చూడగలుగుతున్నాము. இங்கே அன்பிலே பயமில்லை என்று நாம் நிருபத்திலே வாசிக்கிறோம். పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును. பூரண அன்பு பயத்தை புறம்பே தள்ளும். పరిశుద్ధాత్మక అభిషేకం హృదయములో కుమ్మరింపబడినప్పుడు, பரிசுத்தாவின் அபிஷேகம் நம்முடைய இதயத்திலே ஊற்றப்படும் போது ఈ భయపడే ఆత్మను మనము జయించగలుగుతున్నాము. இந்த பயப்படுத்துகிற ஆவியை நாம் ஜெயிக்கிறோம். హీవీలను మనము హిత్తీలను జయింపబోతున్నాము. இதன் மூலமாக நாம் ஏத்தியரை ஜெயிக்க போகிறோம். కనుక హిత్తీలు అనగా భయపడేటువంటి జనులు అంటున్నారు. இந்த ஏத்தியர் என்றால் பயப்படுகிற ஜனங்களா இருக்கிறார்கள். దీని గురించి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వాక్యం కూడా మనం చూసినట్లయితే, இதை குறித்து நாம் ரோமர் 8ஆம் அதிகாரம் 17ஆம் வசனத்தை வாசிக்கும் போது, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను మీరు పొందలేదు. மறுபடியும் நீங்கள் பயப்படுவதற்கு நீங்கள் அடிமைத்தனத்தின் ஆவியை பெறவில்லை. దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మను మీరు పొందుతిరి. நீங்கள் புத்திர சுவார்த்தின் ஆவியை பெற்றிருக்கிறீர்கள். మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు. மறுபடியும் பயப்படுவதற்கு நாம் அடிமைத்தனத்தின் ஆவியை பெறவில்லை. దాస్యపు ఆత్మ అనగా బానిసత్వాన్ని బయలుపరుచున్నది. இந்த అడిமைத்தனத்தின் ఆవి என்றால் அது ஓர் அடிமைத்தனத்தை காட்டுகிறது. భయపడే ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. பயப்படுகிற ஆவியை தேவன் நமக்கு தரவில்லை. ధైర్యము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. தைரியமுள்ள ஆவியை தான் தேவன் நமக்கு தந்திருக்கிறார். ఇదే 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యములో రాయబడి ఉన్నది. இதை குறித்து 2 தீமோத்தேயு 1ஆம் அதிகாரம் 7ஆம் வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. தேவன் நமக்கு பயமுள்ள ஆவியை கொடுக்கவில்லை. దేవుడు శక్తిని ఇంద్రియ నిగ్రహముల ఆత్మనే దేవుడిచ్చాడు. தேவன் பலமும் அன்புமுள்ள ஆவியை நமக்கு தந்திருக்கிறார். భయపడే ఆత్మను దేవుడు ఇవ్వలేదు. பயமுள்ள ஆவியை தேவன் நமக்கு தரவில்லை. పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు ఇవ్వలేదు. பயப்படுகிற ஆவியை தேவன் நமக்கு தரவில்லை. ఈ పిరికి వారు దేవుని యొక్క రాజ్యములో కనబడరు. இந்த பயப்படுகிறவர்கள் தேவனுடைய ராஜ்யத்திலே காணப்பட వారు மாட்டார்கள். అగ్నిగుండములో కనబడుతున్నారు. அவர்கள் அக்கினி கடலிலே காணப்படுவார்கள். ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము. வெளிப்படுத்தின விசேஷம் 21ஆம் அதிகாரம் 8ஆம் வசனம். అక్కడ 8 గ్రూపుల వారు అగ్నిగుండములో కనబడుతున్నారు. அங்கே 8 கூட்டத்தார் அக்கினி கடலிலே பிரவேசிக்கிறார்கள். ఆ 8 గ్రూపులలో ఫస్ట్ గ్రూప్ ఎవరంటే పిరికితనము కలిగిన వారు. அந்த 8 கூட்டத்தாரிலே முதலாம் கூட்டத்தார் இந்த பயப்படுகிறவர்கள் தான். చదవండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను
అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇది రెండవ మరణము. இது இரண்டாம் மரணம். ఇక్కడ 8 గ్రూపులలో ఫస్ట్ గ్రూపు పిరిగివారు. இந்த 8 கூட்டத்தாரிலே முதலாவது கூட்டத்தார் தான் பயப்படுகிறவர்கள். వీరు దేవుని యొక్క రాజ్యములోనికి కనబడరు. இவர்கள் தேவனுடைய ராஜ்யத்திலே వారు காணப்படுகிறார்கள். అగ్నిగుండములో కనబడుచున్నారు. அவர்கள் அக்கினி கடலிலே காணப்படுகிறார்கள். కానాను దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, இந்த கானான் தேசத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள வேண்டும் என்றால், పాలు తేనెలు ప్రవహించే దేశమును మనం స్వాధీనపరచుకోవాలంటే, இந்த பாலும் தேனும் ஓடுகிற தேசத்தை நாம் சுதந்திரமாக்கிக் கொள்ள வேண்டும் என்றால், 7 జాతులలో మొదటి జాతి హిత్తీలను మనము జయించాలి. இந்த 7 ஜாதியரிலே முதலாம் ஜாதியராகிய ஏத்தியரை நாம் ஜெயிக்க வேண்டும். రెండవ గ్రూపును మనం చూసినట్లయితే, இரண்டாவது கூட்டத்தாரை நாம் பார்க்கும்போது, రెండవ గ్రూపు వారు గిర్గాషీలు. இந்த இரண்டாவது கூட்டத்தார் கிர்காஷியர். గిర్గాషీలు అనగా ఏమిటి? இந்த கிர்காசியர் என்றால் என்ன? వీరు ఆత్మలో వెనుకబడిపోయిన వారు. இவர்கள் ஆவியிலே பின்மாற்றம் அடைந்தவர்கள். దేవునిలో వెనుకబడిపోయిన వారు. இவர்கள் தேவனிலே பின்மாற்றம் ஆகினவர்கள். ఆత్మలో వీరు వెనుకబడిపోయిన వారు. அவர்கள் ஆவியிலே பின்மாற்றம் அடைந்தவர்கள். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். వీరిని గురించి కూడా వేద గ్రంథంలో మనం చూసినట్లయితే, இவர்களை குறித்தும் கூட நாம் வேத வசனத்திலே நாம் பார்க்கும்போது, మనము కానానిక దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే, நாம் கானான் தேசத்தை சுதந்திரித்துக் கொள்ள வேண்டும் మన என்றால், యొక్క మార్గములో వెనుకబడిపోయిన జనులు ఉంటున్నారు. நம்முடைய வழியிலே பின்மாற்றம் அடைந்த ஜனங்கள் இருக்கிறார்கள். ఆత్మలో వెనుకబడిపోయిన వారు ఉంటున్నారు. அவர்கள் ஆவியிலே பின்மாற்றம் அடைந்த ஜனங்கள், ప్రార్థనలోను విశ్వాసములోను భక్తిలోను వెనుకబడిపోయిన వారు ఉంటున్నారు. ஜெபத்திலும் விசுவாசத்திலும் பக்தியிலும் பின்மாற்றம் அடைந்தவர்கள் இருக்கிறார்கள். వెనుకబడిపోయిన జనులను మనము జయించాలి. இந்த பின்மாற்றம் அடைந்த ஜனங்களை நாம் ஜெயிக்க வேண்டும். ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు, உதாரணமாக நாம் சாலையிலே பிரயாணம் செய்யும் போது, దారిలో ఒక వాహనం ఇంకొక వాహనం ఢీకొని యాక్సిడెంట్ అయినట్లయితే, ஒருவேளை அந்த வழியிலேயே ஒரு வாகனமும் இன்னொரு வாகனமும் மோதிக்கொண்டால், అప్పుడు ఆ యొక్క యాక్సిడెంట్ చూసి మిగిలిన వాహనాలన్నీ కూడా ఆగిపోయి వారు పనులు ముగించుకోవడం లేదు. அவ்விதமாக அந்த மற்ற வாகனங்கள் எல்லாம் இந்த விபத்துக்குள்ளான வாகனத்தை பார்த்து அவர்கள் முன் போட்டு போவதில்லை. ఆ వాహనాలు యాక్సిడెంట్ అయినా సరే దానితో మనకు సంబంధం లేదని ఏదో ఒక దారిని వారు చూసుకొని ఆ దారిలో వెళ్లి వారు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. அவ்விதமாக இந்த விபத்துக்குள்ளான வாகனங்களுக்கு நமக்கும் எந்த சம்பந்தம் இல்லை என்று சொல்லி அவர்கள் அந்த வழியை விட்டு விலகி மற்றொரு பாதையை தேடிக்கொண்டு அவர்கள் முன் போட்டு போகிறார்கள். అక్కడ యాక్సిడెంట్ అని చెప్పేసి వారితో పాటు మనము కూడా అక్కడ ఉండి మన యొక్క పనులు మనము ఆపుకోవడం లేదు. அவ்விதமாக இந்த விபத்துக்குள்ளான வாகனத்தை பார்த்து கலங்கி அவ்விதமாக அங்கேயே நம்முடைய பிரயாணத்தை நாம் முடித்துக் கொள்வதில்லை. ఏదో ఒక దారిని మనం చూసుకొని ఆ దారిలో వెళ్లి మన యొక్క గమ్యస్థానాన్ని మనం చేరగలుగుతున్నాము. ஏதோ ஒரு மாற்று வழியை நாம் கண்டுகொண்டு அதிலே தொடர்ந்து நாம் நம்முடைய குறியை சேர்கிறோம். వారేదో ఆగిపోయారని చెప్పేసి మన ఉద్యోగాన్ని, మన పనిని, మన వ్యాపారాన్ని మనం ఆపడం లేదు. அந்த வாகனம் விபத்துக்குள் ஆயிற்றே என்று நம்முடைய வேலையோ நம்முடைய உத்தியோகத்தையோ நாம் விட்டு விடுவதில்லை. వారిని దాటుకుంటానే మనం వెళ్లిపోవాలి. அவர்களை தாண்டி நாம் போக வேண்டும். అదే విధంగా గిర్గాషీలు అనగా ఆత్మలో వెనుకబడిపోయిన వారు. அவ்விதமாகவே இந்த கிர்காசியர் என்றால் அவர்கள் ஆவியிலே பின்மாற்றம் அடைந்தவர்கள். ఆత్మలో వెనుకబడిపోయిన వారితో మనం సమానంగా ఉండకూడదు. அந்த ஆவியிலே பின்மாற்றம் அடைந்தவர்களோடு நாம் சமானமாக இருக்கக்கூடாது. వారు ఆలయానికి రాకుండా గుడి మానుకున్నారని చెప్పేసి మనం గుడి మానుకోకూడదు. அவர்கள் ஆலயத்துக்கு வருவதில்லை என்று நாம் ஆலயத்துக்கு வருவதை விட்டுவிடக்கூடாது. వారు కనిపెట్టుకోవడానికి రాలేదని నీవు కనిపెట్టుకోవడానికి రాకుండా ఉండకూడదు. அவர்கள் காத்திருப்பு கூட்டத்துக்கு வருவதில்லை என்று நீயும் காத்திருப்பு கூட்டத்துக்கு வராமல் இருக்கக்கூடாது. వారు భవిష్యత్తుకి రాలేదని నీవు భవిష్యత్తుకి రాకుండా ఉండకూడదు. அவர்கள் வேதபாடத்துக்கு வருவதில்லை என்று நீயும் வேதபாடத்துக்கு வராதிருக்கக்கூடாது. వారు ఆరాధనకు రాలేదని నీవు ఆరాధనకు రాకుండా ఉండకూడదు. அவர்கள் ஆராதனைக்கு வருவதில்லை என்று நீயும் ஆராதனைக்கு வராமல் இருக்கக்கூடாது. వారు ఆలస్యంగా వస్తున్నారని చెప్పి నీవు ఆలస్యంగా రాకూడదు. அவர்கள் தாமதமாய் வருகிறார்கள் என்று நீயும் தாமதமாய் வரக்கூடாது. కారణం ఏంటి? వారు ఆ విధంగా ప్రవర్తించడానికి వారు ఆత్మలో వెనకబడిపోయారు. அவர்கள் அபிதமாக நடப்பதற்கு காரணம் என்னவென்றால் அவர்கள் ஆவியிலே பின்மாற்றம், వారు స్పిరిట్ లో బ్యాక్ స్లైడర్ గా మార్చబడ్డారు. அவர்கள் ஆவியிலே பின்மாற்றக்காரராய் மாற்றப்பட்டிருக்கிறார். వారు దేవునిలో వెనకబడిపోయారు. அவர்கள் தேவனிடத்திலிருந்து அவர்கள் பின்வாங்கி இருக்கிறார். నీవు కానాను దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే
நீ கானான் தேசத்தை சுதந்திரித்துக் கொள்ள வேண்டும் என்றார். పాలు తేనెలు ప్రవహించు దేశమును నీవు స్వతంత్రించుకోవాలంటే பாலும் தேனும் ஓடுகிற தேசத்தை நீ சுதந்திரிக்க வேண்டும் என்றார். 7 జాతులలో రెండవ జాతి గిర్గాషీలను నీవు జయించాలి. 7 ஜாதியாரிலே இரண்டாம் ஜாதியாராகிய கிர்காசியரை ஜெயிக்க வேண்டும். ఆత్మలో వెనుకబడిపోయిన వారిని జయించుకుంటూ మనం వెళ్ళిపోవాలి. ஆவியிலே பின்மாற்றப்படுவதை ஜெயித்துக் கொண்டு நாம் முன்போட்டு போக வேண்டும். ఆత్మలో వెనుకబడిపోయిన వారితో సాంగత్యం చేయకూడదు. அந்த ஆவியிலே பின்மாற்றம் அடைந்தவர்களோடு நாம் உறவாடக்கூடாது. ఎవరో వారి ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటే వారితో మనం సాంగత్యం చేయకూడదు. யார் யார் ஆவியிலே பின்மாற்றம் அடைந்து தங்களுடைய ஜீவித்தை நஷ்டப்படுத்திக் கொண்டார்களோ அவர்களோடு நாம் உறவாடக்கூடாது. కనుక 7 జాతులలో రెండవ జాతి గిర్గాషీయులు. இந்த 7 ஜாதியாரிலே இந்த இரண்டாம் ஜாதியார் தான் கிர்காசியர். ఈ గిర్గాషీయులను మనం జయించాలి. இந்த கிர்காசியரை நாம் ஜெயிக்க வேண்டும். దీని గురించి లూకాసు వార్త 12వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే இதை குறித்து லூக்காஸ் சுவிசேஷம் 12ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் లూకాసు వార్త 12వ అధ్యాయానికి రండి. 54వ వాక్యం చదువుకుందాం. 54వ వచనం. మరియు ఆయన జన సమూహములతో ఇట్లా నేను మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు, ఈ కాలమున మీరు గుర్తింప నెరుగనేరా? ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా? వాదించువానితో కూడా అధికారి యొద్దకు నీ వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నటకు త్రోవలోనే ప్రయత్నము చేయము. లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకుని పోవును. న్యాయాధిపతి నిన్ను బండ్రౌతునకు అప్పగించును. బండ్రౌతు నిన్ను సరసాల్లో వేయును. నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రావని నీతో చెప్పుచున్నానెను. లూకాసు వార్త 6 యోహాను సువార్త కదండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టు. ఇక్కడ యేసు ప్రభు యొక్క భూమి మీద సేవ చేసిన దినాలలో கர்த்தராகிய இயேசு இந்த பூமியிலே ஊழியம் செய்தபோது ఆయనకి 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత 70 మంది శిష్యులను కూడా ఏర్పరచుకున్నాడు. அவர் 12 சீஷர்களை அவர்களுக்கு தமக்கென்று தெரிந்து கொண்டார். அதற்கு பின்னதாக 70 சீஷரையும் தெரிந்து கொண்டார். అయితే ఈ యొక్క 70 మంది శిష్యులు ఆత్మలో వారు వెనకబడిపోయి యేసుని మరి ఎన్నడూ వెంబడించలేదు. இந்த 70 சீஷரும் கூட அவர்கள் ஆவியிலே பின்மாற்றம் அடைந்து அவர்கள் இயேசுவை அவர்கள் பின்பற்றவில்லை. యేసు ప్రభు యొక్క బోధ ఇది కఠినముగా ఉన్నది, ఎవడు దీనిని అనుసరింపగలడని యేసుని వెంబడించుకుండగా వారు బ్యాక్ స్లైడ్ గా మార్చబడ్డారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய உபதேசம் மிகவும் கடினமா இருக்கிறது, யார் இதை பின்பற்றுவார்கள் என்று சொல்லி அவர்கள் பின்வாங்கி போனார்கள். యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనములో రాయబడి ఉన్నది. இது யோவான் சுவிசேஷம் 6ஆம் அதிகாரம் 60ஆம் வசனத்திலே எழுதப்பட்டிருக்கிறது. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టు. అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొని ఆయనను వెంబడించడం వారు మానుకొని ఉన్నారు. அநேகர் அவருடைய வார்த்தைகளை கேட்ட பொழுது இது கடினமான உபதேசம், யார் இதை பின்பற்றுவார்கள் என்று சொல்லி அவர்கள் பின்வாங்கினார்கள். ఈ 70 మంది శిష్యులు వారు వెనకబడిపోయి ఉన్నారు. இந்த 70 சீஷரும் பின்வாங்கி போனார்கள். ఆ తర్వాత యేసు 12 మంది శిష్యులు అడుగుతున్నారు, మీరు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నారా? இப்பொழுது இந்த 12 சீஷர்களை பார்த்து கர்த்தராகிய இயேசு கேட்கிறார், நீங்களும் போய்விட மனதாயிருக்கிறீர்களா? ఇప్పుడు 66వ వచనం చదువుకుందాం. ఇప్పుడు 66వ వచనத்தை వాసిపోం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. అనేకர் பின்வாங்கி
அவரை பின்பற்றாமல் போனார்கள். కాబట్టి యేసు మీరు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నారని 12 మందిని అడిగి ఉన్నాడు. அப்பொழுது இயேசு 12 நோக்கி நீங்களும் போய்விட மனதா இருக்கிறீர்களோ என்று கேட்டார். అప్పుడు సీమోను పేతురు చెబుతున్నాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళతాము? அப்பொழுது சீமோன் பேதுரு சொல்லுகிறான், ஆண்டவரே நாங்கள் யார் இடத்திற்கு போவோம்? నీవే నిత్య జీవము మాటలు కలిగిన వాడవు. நித்திய ஜீவனுக்கு வசனங்கள் உம்மிடத்தில் உண்டு. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. நீங்களுடைய தேவனுடைய குமாரன் என்று நாங்கள் விசுவாசித்து அறிந்திருக்கிறோம். నీవే నిత్య జీవము మాటలు కలిగిన వాడవు. ஆண்டவரே நீரே நித்திய ஜீவவசனங்கள் உடையவர். నీవు దేవుని పరిశుద్ధుడవని మేము ఎరుగుదుము. நீர் தேவனுடைய பரிசுத்தர் என்று நாங்கள் அறிவோம். మేము ఎక్కడికి వెళుదామని పేతురు అడుగుచున్నాడు. ஆண்டவரே யாரிடத்தில் போவோம் என்று பேதுரு கேட்கிறார். పేతురు గిర్గాషీలను జయించి ఉన్నాడు. இந்த பேதுரு கிர்காசினை ஜெயித்தார். ఆత్మలో వెనుకబడిపోయిన జనులను పేతురు జయించి ఉన్నాడు. ஆவியிலே பின்மாற்றமடைந்த ஜனங்களை பேதுரு ஜெயித்தார். మన ఒక్కొక్కరు కూడా గిర్గాషీలు మనం జయించాలి. நாம் ஒவ்வொருவரும் கிர்காசினை ஜெயிக்க வேண்டும். ఆ 70 మంది వెళ్లిపోయారని 12 మంది అపోస్తలులు వెళ్ళలేదు. அந்த 70 சீஷர்கள் போய்விட்டார் என்று 12 அப்போஸ்தலர்கள் போகவில்லை. వీరందరూ నిత్య జీవములైన మాటలు కలిగిన యేసు యేసు కొరకు వీరు నిలబడి ఉన్నారు. இவர்கள் நித்திய ஜீவ வசனங்களுடைய இயேசுவை பின்பற்றினார்கள். కానాను యొక్క దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే கானான் தேசத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள வேண்டும் என்றார். ఆత్మలో వెనుకబడిపోయిన వారిని మనం జయించాలి. ஆவியிலே பின்மாற்றம் அடைந்தவர்களை நாம் ஜெயிக்க வேண்டும். వారు మన ప్రక్కనే ఉన్నా సరే, அவர்கள் நம்முடைய பக்கத்திலே இருந்தாலும் சரி, వారు మనతో పాటు ఉన్నా సరే, அவர்கள் நம்மோடு கூட இருந்தாலும் சரி, వారు మన కుటుంబంలో ఉన్నా సరే, அவர்கள் நம்முடைய குடும்பத்தில் இருந்தாலும் వారి சரி, యొక్క మన భార్య భర్త అయినా సరే, அவர்கள் நம்முடைய கணவனோ மனைவியாக இருந்தாலும் சரி, వారు మన యొక్క పిల్లలైనా సరే, அவர்கள் நம்முடைய பிள்ளைகளா இருந்தாலும் వారి యొక్క మన బంధువులైనా సరే, அவர்களுக்கு நாம் உறவினராக இருந்தாலும் சரி, వారు మన ఏరియాకు చెందిన విశ్వాసులైనప్పటికీ அவர்கள் நம்முடைய ఏరియాவை சேர்ந்த విశ్వాసిயா இருந்தாலும் సరే, ఆత్మలో వెనుకబడిపోయిన వారిని మనం వెంబడించకూడదు. ஆவியிலே பின்மாற்றம் அடைந்தவர்களை நாம் பின்பற்றக்கூடாது. వారు సండే స్కూల్ టీచర్స్ అయినప్పటికీ సరే, அவர்கள் சண்டே ஸ்கூல் டீச்சரா இருந்தாலும் சரி, వారు పాత విశ్వాసులు అయినప్పటికీ సరే, அவர்கள் ஒரு பழைய விசுவாசியா இருந்தாலும் சரி, వారు ఎవరైనప్పటికీ ఆత్మలో వెనుకబడిపోయిన వారిని మనము జయించాలి. அவர்கள் யாரா இருந்தாலும் ஆவியிலே பின்மாற்றம் அடைந்தவர்களை நாம் ஜெயிக்கத்தான் வேண்டும். ఆత్మలో వెనుకబడిపోయిన వారు గిర్గాషీయులు. இந்த ஆவியிலே பின்மாற்றம் அடைந்தவர்கள் தான் கிர்காஷியர். అందువల్ల యేసు 12 మంది శిష్యులు వెనుకబడిపోయిన తర్వాత 70 మంది శిష్యులు వెనుకబడిపోయిన తర్వాత 12 మందిని అడుగుతున్నాడు. ஆகையால்தான் கர்த்தராகிய இயேசு 70 சீஷர்கள் பின்மாற்றம் அடைந்த பின்பு அந்த 12 அப்போஸ்தலரை கேட்கிறார். వారు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు, మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా? அவர்கள் பின்மாற்றம் அடைந்து போய்விட்டார்கள், நீங்களும் போய்விட மனதா కానీ இருக்கிறீர்களா? పేతురు చెబుతున్న, ప్రభువా నీవే నిత్య జీవము మాటలు కలిగిన వాడవు. அப்பொழுது பேதுரு சொல்லுகிற, ஆண்டவரே நீரே நித்திய ஜீவ வசனங்கள் உடையவர். నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. நீரே தேவனுடைய பரிசுத்தர் என்று விசுவாசித்து அறிந்திருக்கிறோம். గిర్గాషీయులను మనము జయించవలెను. இந்த கிர்காசியரை நாம் ஜெயிக்க வேண்டும். దీని గురించి మరొకసారిగా మనం వచ్చినట్లయితే, இதை குறித்து இன்னொரு இடத்துக்கு நாம் வருவோம் என்றால், లూకాసు వార్త 9వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే லூக்கா சுவிசேஷம் 9ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 62వ వాక్యం మనం చదువుకుందాం. 2ஆம் வசனத்தை நாம் வாசிப்போம். 62 లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వాక్యం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవునికి రాజ్యమునకు పాత్రుడు కాడు. கலப்பையின் மேல் தன் கையை வைத்து பின்னிட்டு பார்க்கிற எவனும் தேவனுடைய ராஜ்யத்திற்கு தகுதியுள்ளவன் அல்ல. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవునికి రాజ్యమునకు పాత్రుడు కాడు. கலப்பையின் மேல் தன் கையை வைத்து பின்னிட்டு பார்க்கிற எவனும் தேவனுடைய ராஜ்யத்திற்கு பாத்திரவான் அல்ல. ఇక్కడ పలు విధమైన మనుషులు యేసు క్రీస్తుని వెంబడిస్తున్నారు. இங்கே பலவிதமான மனுஷர்கள் இயேசு கிறிஸ்துவை பின்பற்றுகிறார்கள். దేవుని యొక్క సేవ మేము చేయదము, నిన్ను వెంబడించదమని ప్రభువుని ఇక్కడ వెంబడిస్తున్నారు. தேவாவுடைய ஊழியத்தை செய்யும்படியாக பின்பற்றுவோம் என்று பின்பற்றினார்கள். అప్పుడు ఒక వ్యక్తి, ప్రభువా నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్లి భూస్థాపన చేసి వచ్చి నేను వెంబడిస్తాను. அப்பொழுது ஒருவன், ஆண்டவரே என்னுடைய தகப்பனார் மரித்து போனார், நான் அவரை அடக்கம் பண்ணிவிட்டு உம்மை பின்தொடர்வேன் என்றார். మరొక వ్యక్తి, నేను క్రొత్తగా వివాహం చేసుకుని ఉన్నాను, ఇంటికి వెళ్లి భార్యను చూచి వచ్చి నేను వెంబడిస్తానని మరొక వ్యక్తి చెప్పాడు. இன்னொருவன் சொல்லுகிறான், நான் புதிதாக விவாகம் செய்தேன்,
வீட்டிற்கு போய் என் மனைவியை பார்த்துவிட்டு வருகிறேன் என்றார். మరొక వ్యక్తి నేను 2 జతల ఎడ్లు కొన్నాను, పొలమునకు వెళ్లి వ్యవసాయం చేసి వచ్చి నేను వెంబడిస్తానని మరొక వ్యక్తి చెప్పాడు. இன்னொருவன் சொல்லுகிறான், 2 புதிதான எருதுகளை வாங்கினேன், அவைகளை வயலிலே போய் உழுது பார்த்துவிட்டு வருகிறேன் என்றார். ఈ విధముగా పలు స్వభావాలు కలిగిన మనుషులు యేసును వెంబడించి ఉన్నారు. ఈ విధంగా పలవిధమైన స్వభావங்கள் உடையவர்கள் இயேசுவை பின்பற்றினார். యేసు వెంబడిస్తున్నారు కానీ ఆ పని చేసి వచ్చి నిన్ను వెంబడిస్తామని అంటున్నారు. அவர்கள் இயேசுவை தான் பின்பற்றினார்கள் என்றாலும் தங்களுடைய வேலையை செய்துவிட்டு வருகிறோம் என்று சொன்னார். అప్పుడు ప్రభు చెప్పాడు, నా గడ్డ మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచిన వాడు నాకు పాత్రుడు కాడు. அப்பொழுதுதான் இயேசு சொன்னார், கலப்பை மேல் தன் கையை வைத்து பின்னிட்டு பார்க்கிற எவனும் தேவனுடைய ராஜ்யத்திற்கு தகுதியுள்ளவன் அல்ல என்றார். వాడు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కానే కాడు. அவன் தேவனுடைய ராஜ்யத்துக்கு ஒருபோது தகுதியுள்ளவன் அல்ல. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, ఇక్కడ వెనుకబడిపోయినటువంటి ఆత్మ కలిగిన వారే గిర్గాషీయులు. இங்கே பின்மாற்றம் அடைந்த ஆவியை உடையவர்கள் தான் இந்த கிர்காசியர். ఈ గిర్గాషీయులను మనము జయించాలి. இந்த கிர்காசியரை தான் நாம் ஜெயிக்க வேண்டும். కనుక గిర్గాషీయులకు ఆత్మ మనలో కనబడకూడదు. இந்த கிர்காசியரின் ஆவி நம்மிலே காணப்படக்கூடாது. మార్కు సువార్త కూడా మనం వచ్చినట్లయితే மார்க்கு சுவிசேஷத்திற்கு நாம் வருவோம் என்றார். పేతురు తనకి జీవితంలో వెనుకబడిపోయి ఉన్నాడు. இந்த பேதுரு தன்னுடைய ஜீவியத்திலே அவன் பின்வாங்கி போனான். మత్తయి సువార్తలో మనం చూడగలుగుతున్నాము. மத்தேயு சுவிசேஷத்தில் நாம் பார்க்கிறோம், ఆయన వెనుకబడిపోయి మత్తయి సువార్త 26:57 వచ్చి నుండి చదువుకుందాం. 26ஆம் அதிகாரம் 57ஆம் వచనమునందు, యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు ఆయన తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ పేతురు దేవునిలో ఆయన వెనుకబడిపోయి ఉన్నాడు. இங்கே பேதுரு அவன் தேவனிலே பின்மாற்றம் அடைந்திருக்கிறான். దూరము నుండి యేసును వెంబడిస్తున్నాడు. அவன் தூரமாய் இயேசுவை பின்பற்றினான். 12 మంది అపోస్తలులలో పేతురు ప్రథమ స్థానంలో ఉన్నాడు. இந்த 12 அப்போஸ்தலரிலே பிரதானமானவன் தான் இந்த பேதுரு. ముందు ఉండవలసిన పేతురు ఇప్పుడు ఆయన వెనుక స్థానంలో ఉంటున్నాడు. முன்னாலே இருக்க வேண்டிய இந்த பேதுரு இப்போது பின்னாலே காணப்படுகிறான். ఒకానొకప్పుడు ప్రభు యొక్క సేవలో ప్రారంభములో పేతురు ఉన్నాడు. இந்த ஒரு நாளிலே இவன் கர்த்தருடைய ஊழியத்திலே முன்னதாக இருந்தவன் தான். కానీ ఇప్పుడు పేతురు వెనక ఉండి క్రియ చేస్తున్నాడు. ஆனால் இப்பொழுது தூரமாய் நின்று அவன் கிரியை செய்கிறான். వెనుకబడిపోయిన వాడుగా కనబడుతున్నాడు. அவன் ஒரு பின்மாற்றக்காரனாய் காணப்படுகிறான். దినాలు అనేక మంది దేవుని బిడ్డలు కూడా ఒకనొక కాలములో మేము ప్రారంభములో ఉన్నామని చెబుతున్నారు. இந்நாட்களிலே அநேக தேவனுடைய பிள்ளைகள் நான் முன்னதாக இருந்தேன் என்று சொல்லுகிறார். కానీ ఇప్పుడు వారు ప్రారంభములో ముందు లేరు, వారు వెనుక కనబడుతున్నారు. இப்பொழுதோ அவர்கள் இப்பொழுது முன்னதாக காணப்படவில்லை, அவர்கள் பின்வாங்கி இருக்கிறார். కారణం ఆత్మలో వారు వెనుకబడిపోయి ఉన్నారు. அதற்கு காரணம் அவர்கள் ஆவியிலே பின்மாற்றம் அடைந்திருக்கிறார். వారు గిర్గాషీలుగా కనబడుతున్నారు. அவர்கள் இப்பொழுது கிர்காசியராக காணப்படுகிறார். కానాన్ని స్వతంత్రించుకోవాలంటే கானான் தேசத்தை சுதந்திரித்துக் கொள்ள ఈ வேண்டும். యొక్క గిర్గాషీలను మనము జయించాలి. இந்த கிர்காசியரை நாம் ஜெயிக்க வேண்டும். వీరు ఆత్మలో వెనుకబడిపోయిన వారు. இவர்கள் ஆவியிலே பின்மாற்றம் அடைந்தவர்கள். ఆత్మలో మనం వెనుకబడిపోయినట్లయితే ఏ కార్యము కూడా మనం చేయలేము. ஆவியிலே பின்மாற்றம் அடைந்தால் நாம் எந்த காரியத்தையும் செய்ய முடியாது. దీని గురించి ఏప్రిల్ రాసిన పత్రిక 10:38 వాక్యానికి మనం వచ్చినట్లయితే இதை குறித்து எபிரேயர் 10ஆம் அதிகாரம் 38ஆம் வசனத்துக்கு நாம் வருவோம் என்றால், నా ఎదుట నీతిమంతుడైన వాడు ఆత్మలో వెనుకబడిపోయినట్లయితే இதிலே
విశ్వాసమున్నవர்கள் ఆవిயிலே పిన్మాற்றம் అடைந்தார். అతని యొక్క ఆత్మకి ఏ మాత్రం కూడా సంతోషము లేదు. என்னுடைய ஆத்மா எவ்வளவேனு சந்தோஷமாயிரா. ఆత్మలో వెనుకబడిపోయిన వారికి సంతోషము లేదు. ஆவியிலே பின்மாற்றம் அடைந்தவர்களை குறித்து சந்தோஷம் இல்லை. దేవుని యొక్క సంతోషము వారిలో లేదు. தேவனுடைய சந்தோஷம் அவர்களுக்குள்ளே இல்லை. దేవుని యొక్క ప్రేమ వారిలో లేదు. தேவனுடைய அன்பு அவர்களுக்குள்ளே இல்லை. కనుక వారు వెనుకబడిపోయిన వారుగా కనబడుతున్నారు. ஏனென்றால் அவர்கள் பின்வாங்கி இருக்கிறார்கள். ప్రియమైన సహోదరి సహోదరా, பிரியமான சகோதரனே சகோதரி, కానాను యొక్క దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే கானான் தேசத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள ఈ வேண்டும் என்றால் గిర్గాషీలు జయించాలి. இந்த கிர்காசியரை ஜெயிக்க మూడో வேண்டும். గ్రూప్ ను మనం చూసినట్లయితే மூன்றாவது கூட்டத்தாரை நாம் பார்ப்போம் என்றால் అమోరీలు. எமோரியர். ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 7 జాతులు చదువు. హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు. అమోరీలు அவர்கள் எமோரியர். మూడవ గ్రూపు వారు అమోరీలు. இந்த மூன்றாவது கூட்டத்தார் எமோரியர். ఈ అమోరీలను కూడా మనం జయించాలి. இந்த எமோரியரை நாம் ஜெயிக்க வேண்டும். అమోరీలు అనగా ఏంటి? இந்த எமோரியர் என்றால் யார்? వీరెవరంటే వ్యర్థమైనటువంటి మాటలు పలికేవారు. இவர்கள் வீணான வார்த்தைகளை பேசுகிறவர்கள். వ్యర్థమైన మాటలు పలికేవారు. அவர்கள் வீணான வார்த்தைகளை பேசுகிறவர்கள். ఒక్క మాటలో చెప్పాలంటే వేస్ట్ క్యాండిడేట్లు అని అర్థము. ஒரே வார்த்தை சொல்ல வேண்டும் என்றால் இவர்கள் வேஸ்ட் கேண்டிடேட்ஸ். కనుక దేనికి ఉపయోగము లేని వారు. அவர்கள் எதற்கு உபயோகம் இல்லாதவர்கள். కనుక ఈ యొక్క వ్యర్థమైన మాటలు పలికే వారిని జయించాలి. இந்த வீணான வார்த்தைகளை பேசுகிறவர்களை நாம் ஜெயிக்க வேண்டும். కనుక వ్యర్థమైన మాటలు పలికే వారిని మనం జయించాలి. இந்த வீணான வார்த்தைகளை பேசுகிறவர்களை நாம் ஜெயிக்க வேண்டும். కానాను యొక్క దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే நாம் கானான் தேசத்தை சுதந்திரித்துக் கொள்ள வேண்டும் என்றால் వ్యర్థమైన మాటలు పలికేవారు మన మార్గములో ఉంటున్నారు. வீணான வார்த்தைகளை பேசுகிறவர்கள் நம்முடைய வழியிலே காணப்படுவார். కనుక వారిని మనము దాటుకుంటూ వెళ్ళిపోవాలి. அவர்களை நாம் தாண்டி நாம் போய்விட வேண்டும். వారి యొక్క మాటలలో ఏ ప్రయోజనము లేనే లేదు. அவர்களுடைய பேச்சிலே எந்த பிரயோஜனமும் இல்லை. కనుక వ్యర్థమైన ఆ సోది కబుర్లు చెప్పేవారు. அவர்கள் வீணான கதைகளை சொல்லுகிறவர்கள். కనుక ఈ వ్యర్థమైన మాటలు పలికేవారే అమోరీలు. இந்த வீணான வார்த்தைகளை சொல்லுகிறவர்கள் தான் இந்த எமோரியர். వారి యొక్క మాటలు చూస్తే ఆ మాటల కోటలు దాడిపోతున్నవి. இந்த அவர்கள் பேசுகிற வார்த்தைகளை பார்த்தால் அவைகள் காற்றிலே பறக்கிறது. కానీ అందులో ఏమీ ఉండదు. அதிலே எதுவும் இராது. ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయను చూసినట్లయితే, உதாரணமாக வெங்காயத்தை பார்த்தால், ఆ ఉల్లిపాయను చూసినట్లయితే அந்த வெங்காயத்தை பார்த்தால் అది ఒలిచినప్పుడు వలంగా 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 ఒలుచుకుంటా పోతే చివరికి ఆ ఉల్లిపాయలో ఏమీ ఉండదు. அவ்விதமாக உரிக்க 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 கடைசியாக அதில் ஒன்றுமிராது. దాని పొరలన్నీ మనం తీసుకుంటా పోతే చివరికి ఆ ఉల్లిపాయలో ఏమీ ఉండదు. அதோடைய எல்லாவற்றையும் நாம் உரித்தால் கடைசியில் அதில் உள்ள வெங்காயத்தில் ஒன்றுமிராது. వీరే ఈ యొక్క అమోనీయులు వ్యర్థమైన మాటలు పలికేవారు. இந்த எமோரியர் இந்த வீணான வார்த்தைகளை பேசுகிறவர்கள் தான். ఈ 7 జాతులలో 3వ జాతి ఈ యొక్క అమోరీయులు. இந்த 7 జాతియారిலே இந்த 3வது జాతియాர் தான் இந்த எமோரியர். కనుక వ్యర్థమైన మాటలు పలికేవారు. அவர்கள் வீணான வார்த்தைகளை பேசுகிறவர்கள். బెల్లు బ్రేకు ఏమి ఉండనే ఉండదు. அவர்களுடைய பேச்சிலே ஒரு சரக்கு இராது. బెల్లు ఉండదు, బ్రేక్ ఉండదు, లైట్ కూడా ఏమి ఉండదు. அவர்களுடைய பேச்சு பேசும்போது அவர்களுக்கு பெல்லும் இராது, பிரேக்கும் இராது. ఇక ఆల్ ఇండియా రేడియో లాగా ఉంటుంది. அவர்கள் ஆல் இந்தியா ரேடியோவை போல இருப்பார்கள். కనుక ఈ యొక్క వ్యర్థమైన మాటలు పలికేవారే అమోరీయులు. இந்த வீணான வார்த்தைகளை பேசுகிறவர்கள் தான் எமோரியர். కనుక వీరిని మనం జయిస్తేనే కానానును స్వతంత్రించుకోబోతున్నాము. இவர்களை ஜெயித்துதான் நாம் கானான் தேசத்தை சுதந்திரிக்க போகிறோம். దీనిని గురించి మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనానికి వచ్చినట్లయితే, இதை குறித்து மத்தேயு சுவிசேஷம் 12వ அதிகாரம் 30వ வசனத்துக்கு வருவோம் என்றால், వ్యర్థమైన మాటలు కలిగే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. இந்த வீணான வார்த்தைகளை பேசுகிறவர்களை குறித்து நாம் ஜாக்கிரதையாக இருக்க வேண்டும். నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియో విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనుష్యులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున తీర్పునకు మనం అప్పగించాలి. மனுஷர் பேசும் வீணான வார்த்தைகள் ஒவ்வொன்றையும் குறித்து நியாய தீர்ப்பு நாளிலே கணக்கு ஒப்புவிக்க வேண்டும். మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శ దినమున లెక్క అప్పజెప్పవలెను. மனுஷர் பேசும் வீணான வார்த்தைகள் யாவையும் குறித்து நியாய தீர்ப்பு நாளிலே கணக்கு ஒப்புவிக்க வேண்டும். వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడే. வீணான வார்த்தைகளினால் உங்களை யாரும்
ఏమాత్రాదబడికి హెచ్చరికయారుங்கள். ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఎబేసియర్ 5వ అధికారத்துக்கு நாம் வருவோம் என்றால் 6వ వచనము 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయుకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. అట్టి వారితో మీరు పాలివారై ఉండకుడి. அப்படிப்பட்டவர்களுக்கு பங்காளிகளாய் இராதிருங்கள். వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ஒருவனும் உங்களை வீண் வார்த்தையினால் உங்களை மோசம் போக்காதபடிக்கு எச்சரிக்கையாயிருங்கள். వ్యర్థమైన మాటలు పలికేవారే ఈ అమోరీలు. இந்த வீணான வார்த்தைகளை பேசுகிறவர்கள் தான் இந்த எமோரியர். ఈ యొక్క వ్యర్థమైన మాటలు పలికే వారిని మనము జయించాలి. இந்த வீணான வார்த்தைகளை பேசுகிறவர்களை நாம் ஜெயிக்க வேண்டும். సంఘములో వ్యర్థమైన మాటలు పలికే ఒక గ్రూప్ వారు ఉన్నారు. சபையிலே வீண் வார்த்தைகளை பேசிக் கொண்டிருக்கிற ஒரு கூட்டத்தார் உண்டு. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయముకు మనం వచ్చినట్లయితే 1 தீமோத்தேயு 1 அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 6వ వచనం నుండి చదువుకుందాం. 6వ వచనం முதல். కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. నిష్ప్రయోజనకరమైన ముచ్చటలకు తిరిగిరి. அவர்கள் பிரயோஜனமில்லாத கட்டு கதைகளுக்கு திரும்பினார்கள். ప్రయోజనకరమైన వార్తల వైపు వారు తిరగలేదు. அவர்கள் பிரயோஜனமான வார்த்தைகளுக்கு அவர்கள் திரும்பவில்லை. ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనకరమైన ముచ్చట్లకు వారు తిరిగారు. அவர்கள் நியாய பிரமாணத்தை விட்டுவிட்டு எந்த பிரயோஜனமும் இல்லாத அவர்கள் கதைகளுக்கு திரும்பினார். ప్రయోజనము లేని వ్యర్థమైన మాటల తట్టు వారు తిరిగిన వారుగా ఉంటున్నారు. பிரயோஜனமில்லாத கதைகளுக்கு பக்கமாக அவர்கள் திரும்பினதாக காணப்படுகிறார்கள். అనేక మంది దేవుని యొక్క ఆలయానికి వస్తున్నారు. అనేక దేవుని ఆలయத்துக்கு வருகிறார்கள். దేవుని యొక్క వాక్యము వినే సమయంలో కూడా అనేక మంది దేవుని యొక్క వాక్యము వినరు. அந்த தேவனுடைய வசனத்தை கேட்க வேண்டிய நேரத்திலும் கூட అనేక வசனத்தை கேட்பதில்லை. ఎంతో ధనమును ఖర్చు పెట్టి ఛార్జీలు పెట్టుకొని దేవునికి ఇంటికి వస్తున్నారు. எவ்வளவோ பணத்தை அவர்கள் பஸ்ஸுக்காக கட்டணத்திற்காக கொடுத்து வருகிறார்கள். ఎక్కడెక్కడో కూర్చొని నిష్ప్రయోజనకరమైన ముచ్చట్ల వైపు వారు మనసు తిప్పుతున్నారు. ஆனால் அவர்கள் எங்கேயோ உட்கார்ந்து கொண்டு இந்த சீர்கேடான கதைகளுக்கு இடம் கொடுக்கிறார்கள். వ్యర్థమైన మాటలు పలికేవారుగా ఉంటున్నారు. வீணான வார்த்தைகளை பேசுவர்களாக காணப்படுகிறார்கள். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, మనము కానాను యొక్క దేశమును స్వతంత్రించుకోవాలంటే, நாம் கானான் தேசத்தை சுதந்திரித்துக் கொள்ள வேண்டும். మనము పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే, நாம் பரலோக ராஜ்யத்துக்குள்ளே பிரவேசிக்க வேண்டும் என்றால் వ్యర్థమైన ఈ యొక్క సోది చెప్పే వారికి మనము దూరముగా ఉండాలి. இந்த வீணான கதை சொல்லுகிறவர்களுக்கு நாம் దూరமாக இருக்க வேண்டும். రాత్రి 11-12 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. ராத்திரி 11-12க்கு ஒரு போன் வந்தது. ఆ నంబర్ చూసి అసలు నేను ఆ ఫోనే తీయలేదు. அந்த நம்பரை பார்த்து நான் போனே எடுக்கவில்லை. కనుక ఎందుకు తీయలేదంటే, எதற்காக எடுக்கவில்லை என்றால், ఆ ఫోన్ చేసిన ఆ వ్యక్తి సోది మాట్లాడుతూనే ఉంటారు. அவ்விதமாக அந்த போன் எடுத்தால் அந்த பக்கத்தில் பேசுகிறவர் பேசிக்கொண்டே இருப்பார். ఎందుకు వేస్ట్ మాట్లాడకూడదని ఆ నంబర్ చూసి నేను పడుకున్నాను, ఫోనే తీయలేదు. எதற்காக இவ்விதமாக வீணான வார்த்தைகளை பேசுவதை கேட்க வேண்டும் என்று அந்த போனை எடுக்கவில்லை. ప్రియమైన దేవునికి బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, దేవునికి జనులు వ్యర్థమైన మాటల తట్టు తిరగకూడదు. தேவனுடைய சனங்கள் வீணான வார்த்தைகளை பேசுவதிடத்தில் திரும்பக்கூடாது. ఇక్కడ పౌలు తిమోతి చెబుతున్నాడు, నిష్ప్రయోజనకరమైన ముచ్చట్ల వైపు వారు తిరిగిరి. இங்கே பவுல் அப்போஸ்தலன் தீமோத்தேயுவிடம் சொல்லுகிறார், இந்த வீணான கதைகளுக்கு அவர்கள் திரும்பினார்கள். దీని గురించి మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, இதை குறித்து 1 தீமோத்தேயு 6వ அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 20వ వచనములో కూడా మనం చూడగలుగుతున్నాము. 20వ వచనத்தில் நாம் பார்க்கிறோம். ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును నానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండము. విపరీతమైన వాదములకు దూరముగా ఉండాలి. பேர் பெற்றிருக்கிற கொள்கையின் விபரீதங்களுக்கு நீ விலகு. అపవిత్రమైన వట్టి మాటలు మనం విడిచిపెట్టాలి. சீர்கேடான வீண் பேச்சுகளை விட்டுவிட வேண்டும். విపరీతమైన వాదములకు ముసలమ ముచ్చట్లకు దూరముగా ఉండాలి. இவ்விதமாக நீ சீர்கேடான கிழவிகளின் பேச்சுகளுக்கு நீ தூரமாக இருக்க வேண்டும். ఈ యొక్క అమోరీలే వ్యర్థమైన మాటలు పలికేవారు. இந்த எமோரியர்கள்
எமோரியர் தான் வீணான வார்த்தைகளை பேசுகிறவர்கள். వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. அந்த வீணான வார்த்தைகளை நாம் பேசக்கூடாது. యోగ్యమైన ఆరోగ్యకరమైన వార్తలు మనం మాట్లాడాలి. தகுதியான ఆరోగ్యமான వార్తగளையே நாம் பேச வேண்டும். మనకి ఆశీర్వాదకరముగా ఉండే పదములు మనం ఉపయోగించాలి. ఆశీర్వాదமான பொருட்களையே நாம் உச்சரிக்க வேண்டும். ఏదో టైం పాస్ కి వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. ஏனால் மேலாக நாம் வீணான வார்த்தைகளை பேசக்கூடாது. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటే ஒருவேளை யாராவது நம்மிடத்தில் வீணான வார்த்தைகளை பேசுவார்கள், మన వెంటనే కట్ చేసి వేరే రూట్ లోనికి మనం వెళ్ళాలి. உடனடியாக நாம் அதை தடுத்து நிறுத்தி நாம் மற்றொரு வழியில் పరలోక రాజ్యము కానానులోనికి మనం ప్రవేశించాలంటే நாம் பரலோக ராஜ்யத்துக்குள்ளே நித்திய கானானுக்குள்ளே பிரவேசிக்க வேண்டும். ఈ కానాను మార్గములో 7 జాతుల వారు ఉంటున్నారు. இந்த கானானின் வழியிலே 7 ஜாதியார் உண்டு. పరలోక రాజ్యము చేరాలంటే 7 జాతుల వారు ఉన్నారు. இந்த பரலோக ராஜ்யத்தை சேர வேண்டும் என்றால் 7 ஜாதியார்கள் ఈ எதிர்ப்பார்கள். 7 జాతుల వారిని మనం జయించాలి. இந்த 7 ஜாதியாருமே நாம் ஜெயிக்க ఈ வேண்டும். 7 జాతుల వారిని మనం జయించాలి. இந்த 7 ஜாதியாரை நாம் ஜெயிக்க வேண்டும். ఒక్కొక్కరిలో ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. ஒவ்வொருவரிலும் ஒவ்வொரு குறைவுகள் உண்டு. కనుక వీటిని జయించుకుంటూ మనం కానానులోనికి వెళ్ళాలి. இவர்களை ஜெயித்துக் கொண்டுதான் கானானுக்குள்ளே பிரவேசிக்க வேண்டும். మొదటి గ్రూప్ వారు హిత్తీలు. இந்த முதலாம் கூட்டத்தார் ஏத்தியர், వారు భయపడేవారు. அவர்கள் பயப்படுகிறவர்கள். రెండో గ్రూప్ గిర్గాషీలు. இரண்டாவது கூட்டத்தார் கிர்காஸ், ఆత్మలో వెనుకబడిపోయిన వారు. ஆவியிலே பின்மாற்றம் அடைந்தவர்கள். మూడవదిగా మనం చూసినట్లయితే மூன்றாவதாக நாம் பார்க்கும்போது మూడో గ్రూప్ వారు ఎవరు? எமோரியர், అమోరీలు. அவர்கள் எமோரியர்கள். వీరు వ్యర్థమైన మాటలు పలికేటువంటి వారు. இவர்கள் வீணான வார்த்தைகளை பேசுகிறவர்கள். ఈ యొక్క కార్యములు మనకు అవసరం లేదు. இந்த காரியங்கள் நமக்கு தேவையில்லை. వ్యర్థమైన మాటలకు మనము దూరముగా ఉండాలి. வீணான வார்த்தைகளுக்கு நாம் தூரமா இருக்க வேண்டும். నాలుగవదిగా చూసినట్లయితే நான்காவதாக பார்க்கும்போது నాలుగో గ్రూప్ వారు కనానీయులు. அந்த நான்காவது கூட்டத்தார் தான் கானானியர். ఈ కనానీయులను కూడా మనము జయించాలి. இந்த கானானியரையும் நாம் ஜெயிக்க வேண்டும். ఈ కనానీయులు అనగా ఎవరు? இந்த கானானியர் என்றால் யார்? వీరు ఆత్మలో ముందుకు సాగని వారు. இவர்கள் ஆவியிலே முன்னே போகாதவர்கள். గిర్గాషీలు అంటే ఆత్మలో వెనుకబడిపోయిన వారు. இந்த கிர்காசியர் என்றால் ஆவியிலே பின்வாங்கினவர். వారు ఆత్మలో ముందుకు సాగి మరలా వెనక్కి వెళ్ళిన వారు గిర్గాషీలు. இந்த கிர்காசியர் ஆவியிலே முன்னதாக முன்னே போனவர்கள் தான் இப்பொழுது பின்வாங்கினவர்கள். ఈ కనానీయులు అనగా இந்த கானானியர் என்றால் వీరు అసలు ముందుకి నడవని వారు, ముందుకు సాగని వారు. இந்த கானானியர் அவர்கள் முன்னே போகாதவர்கள். ఈ స్తంభాలు ఎలాగున్నాయో అలాగే ఉండేవారు. இந்த தூண்கள் எவ்விதமாக இருக்கிறதோ அவ்விதமாகவே இருக்கிறார்கள். 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. 20-30 வருடங்களுக்கு முன்னதாக எவ்விதமாக இருந்தார்களோ அவ்விதமாகவே இப்போதும் இருக்கிறவர்கள். కనుక ముందుకి వెనక్కి ఆ ప్రక్కకి ఈ ప్రక్కకి ఏ ప్రక్కకి లేదు. அவர்கள் முன்னாலேயோ பின்னாலேயோ இடது பக்கமோ வலது பக்கமோ போகாதவர்கள். ముందుకి వెనక్కి లెఫ్ట్ రైట్ ఎటూ లేదు. அவர்கள் முன்னேயோ பின்னேயோ லெப்டோ ரைட்டோ போகாதவர்கள். ఒకే చోట స్టాండర్డ్ గా ఉన్నవారు. ஒரே விதத்திலே இருப்பவர்கள். కనుక ఎటువంటి డెవలప్మెంట్ లేనివారు. அவரிடத்திலே எந்த விதமான முன்னேற்றமும் இல்லாத, ఆత్మలో ముందుకి సాగని వారు. அவர்கள் ஆவியிலே முன்னே போகாதவர்கள். వీరే కనానీయులు. இவர்கள் தான் கானானியர். ఈ కనానీయులను కూడా మనం జయించాలి. இந்த கானானியரையும் நாம் ஜெயிக்க வேண்டும். కనానీయులను కూడా మనం జయించినప్పుడే కానాను దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నాము. கானானியரையும் நாம் ஜெயிக்கும் போதுதான் கானான் தேசத்தை நாம் சுதந்திரிப்போம். వీరు ఆత్మలో ఏ మాత్రము కూడా ఒక్క అడుగు కూడా ముందుకు సాగని వారు. அவர்கள் ஆவியிலே ஒரு அடியும் கூட முன்னாலே போகாதவர்கள். దీని గురించి సంఖ్యాకాండానికి మనం వచ్చినట్లయితే இதை குறித்து எண்ணாமத்திற்கு நாம் வருவோம் என்றால் సంఖ్యాకాండము 12వ అధ్యాయము 12ஆம் அதிகாரம் 11వ వాక్యం నుండి మనం 11ஆம் வசனத்திலிருந்து வாசிப்போம். అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికీ సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయుకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మవేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకునవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి
పారాను అరణ్యములో దిగిరి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టే. ఇక్కడ మిరియాము అహరోను మోషేకి విరోధముగా క్రియ చేసి ఉన్నారు. இங்கே மிரியாமும் ஆரோனும் மோசேக்கு விரோதமாக கிரியை செய்தார். వీరు ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు అంటున్నారు. இவர்கள் மூன்று பேரும் ஒரே குடும்பத்தார் தான். అయినప్పటికీ దేవుడు మోషేని తన యొక్క సేవకుడుగా, నాయకుడుగా, ప్రవక్తగా ఎన్నుకొని ఉన్నాడు. என்றாலும் மோசேயை மாத்திரம் தேவன் தம்முடைய ஊழியராய் தெரிந்து கொண்டார். మోషేకి విరోధముగా మిరియాము అహరోను క్రియ చేసి ఉన్నారు. இந்த மோசேக்கு விரோதமாக மிரியாமும் ஆரோனும் கிரியை செய்தார். మోషేకి విరోధంగా మాట్లాడినందుకు దేవుడు మిరియాముని అహరోనుని శపించి ఉన్నాడు. மோசேக்கு விரோதமாக மிரியாமும் ஆரோனும் வெளிவிடப்படினால் அவர்களை தேவன் சபித்தார். వారికి కుష్ఠ రోగం అనేది ఆరంభమైనది. அவர்களுக்கு குஷ்ட ரோகம் வர ஆரம்பித்தது. వారి యొక్క ఎముకలు ఎండిపోయిన స్థితిలో కనబడుతున్నవి. அவர்களுடைய எலும்புகள் காய்ந்து போன நிலையிலே காணப்படுகின்றன. తన దాసుడైన మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు సహించలేకపోయాడు. தன்னுடைய ஊழியராகிய மோசேக்கு விரோதமாக அவர்கள் பேசின போது தேவன் அதை பொறுத்துக் கொள்ளவில்லை. అప్పుడు మోషే మిరియాము అహరోను పాలెములో కుష్ఠ రోగముతో 3 దినములు అలాగే ఆగిపోయి ఉన్నారు. அமிதமாக பாளையத்திலே இந்த மிரியாமும் ஆரோனுடைய குஷ்டத்தினாலே அவருடைய பிரயாணம் 3 நாட்கள் நின்று போயிற்று. ఇక్కడ అహరోను దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నాడు. இப்பொழுது இவன் தேவனிடத்திலே செபிக்கிறார். అహరోను అంటున్నాడు, అయ్యో మేము ప్రభువా మేము అవివేకులము. அப்பொழுது ஆரோனு கூட ஐயா நான் கீழ்ப்படியாதவன், పాపులమైన మేము చేసిన మా పాపములు మా మీద మోపవద్దు. நாங்கள் பாவியாகிய நாங்கள் செய்த பாவத்தை எங்கள் மேல் சுமத்தாதிரும். అయ్యో ప్రభువా మేము అవివేకులమని అహరోను ఏడుస్తున్నాడు. அப்பொழுது ஆண்டவரே நாங்கள் புத்தியீனர் என்று இந்த ஆரோன் புலம்புகிறான். మరలా మోషే ప్రార్థన చేసినప్పుడు మిరియాము కుష్ఠ రోగము నుండి విడుదల పొందినది. மறுபடியுமாக மோசே தேவனிடத்திலே ஜெபம் செய்த போது இந்த மிரியாம் குஷ்டரோகத்திலிருந்து விடுதலை பெற்றார். 7 దినములు కుష్ఠ రోగం కలిగిన వారు సమాజంలోనికి చేరకూడదు. 7 நாட்கள் குஷ்டமுடையவர்கள் பாளையத்துக்கு புறம்பே அவர்கள் சபையை சேரக்கூடாது. పాలెము వెలుపల 7 దినముల వారు ఉండాలి. பாளையத்துக்கு புறம்பே 7 நாட்கள் இருக்க வேண்டும். అప్పుడు 7 దినముల పాలెము వెలుపల వారు ఉన్నప్పుడు அவர்கள் 7 நாட்கள் பாளையத்துக்கு புறமாக இருக்கும்போது జనులందరూ కూడా ముందుకు సాగరైరి అని రాయబడి ఉన్నది. ஜனங்கள் எல்லாரும் கூட பிரயாணத்தில் முன்போட்டு போகவில்லை என்று எழுதப்பட்டது. 3 దినములు 7 దినముల పాల వెలుపల ఉన్నంత కాలం జనులు వారు ప్రయాణము సాగకుండా నిలిపివేసిన వారుగా ఉన్నారు. 7 நாட்கள் அவர்கள் தீட்டுப்பட்டவர்களாய் பாளையத்துக்கு புறம்பே இருந்தபோது ஜனங்கள் 7 நாட்கள் பிரயாணம் பண்ணாதிருந்தார்கள். జనులు ముందుకు సాగలేని వారుగా ఉన్నారు. ஜனங்கள் முன்போட்டு பிரயாணம் பண்ணாதவர்களாய் இருந்தார்கள். మిరియాము అహరోను కుష్ఠ రోగం వలన జనులు సాగలేకుండా ఉన్నారు. மிரியாம் ஆரோனுடைய குஷ்டத்தினால் ஜனங்கள் பிரயாணத்தில் முன்போட்டு போகாதிருந்தார். కనానీయులు అనగా ఆత్మలో ముందుకు సాగని వారు. ஆகையால் கானானியர் என்றால் ஆவியிலே முன்னாலே போகாதவர்கள். ఒకవేళ ఉద్యోగము వ్యాపారము చదువులలో వారు ముందుకు సాగిపోవచ్చును. ஒருவேளை படித்திருந்து உத்தியோகமுடையவர்கள் அவர்கள் வேலையிலே வியாபாரத்திலே முன்போட்டு போகலாம். అక్షరానుసారమైన ఆశీర్వాదాలలో వారు ముందుకు సాగవచ్చును. அவர்கள் எழுத்துக்குரிய ஆசீர்வாதங்களிலே அவர்கள் முன்னாலே போகலாம். కానీ స్పిరిట్ లో ఆత్మలో వారు ముందుకు సాగరు. ஆனால் ஆவியிலே அவர்கள் முன்னாலே போவதில்லை. ఆత్మలో ముందుకు వారు సాగలేరు. ஆவியிலே அவர்கள் முன்னாலே போவதில்லை. అందువల్ల యేసు చెబుతున్నాడు, కడపడివారు మొదటివారు, మొదటివారు కడపడివారు. ஆகையால் தான் இயேசு சொல்லுகிறார், பின்னானவர்கள் முன்னானவர்களாகவும் முன்னானவர்கள் பின்னானவர்களாகவும். కొంతమంది కొత్తగా వచ్చే దేవునికి జనులు ఆత్మలో వారు ముందుకు సాగుతున్నారు. சிலர் புதிதாய் தேவனுக்குள்ளே வந்தவர்கள் ஆவியிலே சந்தோஷித்து முன்போட்டு போகிறார். పాతవారు ఆత్మలో వెనుకబడిపోయి సాగలేని వారుగా ఉంటున్నారు. ஆனால் பழையவர்களோ ஆவியிலே பின்வாங்கி அவர்கள் முன்னாலே போகாதவர்களாய் காணப்படுகிறார்கள். పరలోక రాజ్యములోనికి మనము చేరాలంటే, பரலோக ராஜ்யத்துக்குள்ளே நாம் போக కానాను యొక్క வேண்டும். దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే கானான் தேசத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள வேண்டும் ఈ என்றால் యొక్క కనానీయులను మనము జయించాలి. இந்த கானானியரை நாம் ஜெயிக்க வேண்டும். వీరు ఆత్మలో ముందుకు సాగనివారు. இவர்கள் ஆவியிலே முன்னாலே போகாதவர்கள். కనుక ఆత్మలో ముందుకు సాగనివారు. அவர்கள் ஆவியிலே முன்னாலே போகாதவர்கள். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு சோத்திரம் உண்டாகட்டும். వీరు ఇటువంటి వారిని కూడా మనం జయించాలి. இப்படிப்பட்டவர்களை நாம் ஜெயிக்க வேண்டும். వీరు 4వ గ్రూపు వారు అంటున్నారు. இவர்கள் 4வது கூட்டத்தார். 5వదిగా మనం చూసినట్లయితే 5வதாக நாம் பார்க்கும்போது పెరిజ్జీలు, பெர்ஷியர்.
ఐదవ గ్రూపు వారు పెరిజీలు. இந்த ஐந்தாவது கூட்டத்தார் பெரிசியர். పెరిజీలు అనగా అర్థం ఏంటి? இந்த பெரிசியர் என்றால் அர்த்தம் என்ன? వీరెవరంటే కాపుదల లేనివారు. இவர்கள் కాపాడుదల ఇల్లాదవர்கள். వారి యొక్క జీవితం గురించినటువంటి ఒక కాపుదల, ఒక జాగ్రత్త లేనివారు. தங்களுடைய ஜீவித்தை குறித்து ஒரு பாதுகாப்பு, ஒரு எச்சரிக்கை இல்லாதவர்கள். కనుక మనము కానానులోనికి ప్రవేశించాలంటే அவர்கள் கானானுக்குள் பிரவேசிக்க வேண்டும். మనమే కాపాడబడాలి. நாம் நம்மை காத்துக்கொள்ள வேண்டும். ఇతరులను కూడా మనము కాపాడాలి. மற்றவர்களையும் நாம் காத்துக்கொள்ள வேண்டும். కనుక వీరే పెరిజీలు. இவர்கள் தான் பெரிசியர். ప్రియమైన దేవునికి బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, ఈ యొక్క పెరిజీల గురించి మనం చూసినట్లయితే இந்த பெரிசியரை குறித்து நாம் பார்ப்போம் என்றால் అపోస్తల కార్యం 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు அப்போஸ்தல நடபடிகள் 2ஆம் அதிகாரத்துக்கு வரும்போது 40వ వచనం మనం చదువుకుందాం. 40ஆம் வசனத்தை வாசிப்போம். ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే రక్షణ పొందాలి. மாறுபாடுள்ள இந்த சந்ததியை விட்டு விலகுங்கள். కనుక మన జీవితం గురించి ఒక జాగ్రత్త, కాపుదల మనకు ఉండాలి. நம்முடைய ஜீவித்தை குறித்து ஒரு பாதுகாப்பு, ஒரு எச்சரிக்கை நமக்கு இருக்க வேண்டும். ఎన్నో వాక్యాలు మనం వింటున్నాము. நாம் எத்தனையோ வாக்கியங்கள், வசனங்களை, ఎంతో ఉపదేశం మనం వింటున్నాము. எத்தனையோ உபதேசங்களை கேட்கிறோம். అయితే మన జీవితాన్ని గురించి ఒక జాగ్రత్త మనకు ఉన్నదా లేదా? ஆனால் நம்முடைய ஜீவித்தை குறித்து ஒரு ஜாக்கிரதை நமக்கு இருக்கிறதா இல்லையா? మన జీవితాన్ని గురించి ఒక కాపుదల మనకు ఉండాలి. நம்முடைய ஜீவித்தை குறித்த ஒரு பாதுகாப்பு நமக்கு இருக்க வேண்டும். దావీదు అక్షరానుసారముగా గొర్రెల కాపరిగా పిలువబడుతున్నాడు. தாவீது எழுத்தின்படி ஆடுகளின் மேய்ப்பனாக எண்ணப்படுகிறார். అయినప్పటికీ మరొక చోట యెహోవా నా కాపరని దావీదు చెబుతున్నాడు. ஆனால் அவனே சொல்லுகிறான், கர்த்தர் என் மேய்ப்பர் என்று. యెహోవా నా కాపరి, கர்த்தர் என் மேய்ப்பர், నాకు లేమి కలగదని దావీదు పలుకుచున్నాడు. எனக்கு ஒரு குறைவும் இராது என்று அவன் சொல்லுகிறான். దావీదు అక్షరానుసారమైన కాపరైనప్పటికీ దావీదుకి దేవుడు యెహోవా కాపరిగా ఉంటున్నాడు. தாவீது எழுத்தின்படி அவனே ஒரு மேய்ப்பனாக இருந்த போதிலும் இந்த தாவீதுக்கு மேய்ப்பன் கர்த்தர். మన ఆత్మని మనమే కాపాడుకొని కాపుదల కలిగిన వారుగా ఉండాలి. நம்முடைய ஜீவியத்தை நாமே பாதுகாத்துக் கொள்ளுகிற ஒரு காவல் உள்ளவராய் காணப்பட வேண்டும். మన ఆత్మను మనము కాపాడుకోవాలి. நம்முடைய ஆவியை நாம் காத்துக்கொள்ள మన வேண்டும். సంఘమును మనము కాపాడాలి. நம்முடைய சபையை நாம் మన காத்துக்கொள்ள வேண்டும். కుటుంబమును మనం కాపాడాలి. நம்முடைய குடும்பத்தை நாம் காத்துக்கொள்ள అనేక வேண்டும். ఆత్మలు మనం కాపాడాలి. நம்முடைய ஆவியை நாம் காத்துக்கொள்ள మన வேண்டும். దేవుడు మనందరికీ ప్రధాన కాపరిగా ఉంటున్నాడు. நம்முடைய தேவன் நம்ம எல்லாருக்கும் பிரதான மேய்ப்பராய் ఆ இருக்கிறார். ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు அந்த பிரதான மேய்ப்பர் வெளிப்படும் போது వాడబారిన ఒక మహిమ కిరీటమును దేవుడు మనకు అనుగ్రహింపబోతున్నాడు. வாடாத மகிமையுள்ள ஜீவ கிரீடத்தை அவர் நமக்கு தருவார். ఈ పెరిజీలు అనగా కాపుదల లేనివారు. இந்த பெரிசியர் என்றால் காவல் இல்லாதவர். కానానులోనికి మనం ప్రవేశించాలంటే இந்த கானானுக்குள்ளே நாம் பிரவேசிக்க வேண்டும் మనం என்றால், మన కన్వెన్షన్ మైదానమును మనం ఆక్రమించుకోవాలంటే நம்முடைய కన్వెన్షన్ మైదాனத்தை நாம் சுதந்திரிக்க வேண்டும் ఈ என்றால், యొక్క పెరిజీలనే గ్రూప్ వారిని మనం జయించాలి. இந்த பெரிசியரின் கூட்டத்தாரை நாம் ஜெயிக்க வேண்டும். మనమే కాపాడుకోవాలి. நம்மை நாமே காத்துக்கொள்ள வேண்டும். మనము కాపాడుకుని జాగ్రత్త కలిగి ఆ జాగ్రత్త వల్ల మనం ఆ మైదానంలో ప్రవేశించాలి. நம்மை காத்து விடுகிற அந்த ஜாக்கிரதையோடு அந்த மைதானத்துக்குள்ளே நாம் பிரவேசிக்க வேண்டும். వీరు 5వ గ్రూప్ వారు అంటున్నారు. 5வது கூட்டத்தார். 6వ గ్రూప్ వారు మనం చూసినట్లయితే இந்த 6வது கூட்டத்தாரை நாம் பார்க்கும்போது హివీలు. அவர்கள் ஏவியர். ఈ హివీలు అనగా దీనికి అర్థం ఏంటి? இந்த ஏவியர் என்றால் அர்த்தம் என்ன? హివీలు అనగా పలు విధమైనటువంటి ఆశలు ఇచ్చలు కలిగిన వారే హివీలు. இந்த ஏவியர் என்றால் பலவிதமான ஆசை இச்சைகளை உடையவர்கள். పలు విధమైన ఆశలు ఇచ్చలు కలిగిన వారే హివీలు. பலவிதமான ஆசை இச்சைகளை உடையவர்கள் தான் இந்த ஏவியர். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించాలంటే பரலோக ராஜ்யத்திலே நாம் பிரவேசிக்க வேண்டும் என்றால் ఈ యొక్క ఆశలు ఇచ్చలు కలిగిన వారు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కారు. இந்த ஆசை இச்சை உடையவர்கள் தேவனுடைய ராஜ்யத்துக்கு சொந்தமானிகள் அல்ல. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం మనం చూసినట్లయితే 1 யோவான் 2ஆம் அதிகாரம் 16ஆம் வசனத்தில் பார்ப்போம் என்றால், ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు
జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అవి లోక సంబంధమైనవే. இது உலகத்தினால் உண்டானவைகள். నేత్రాస, శరీరాస, జీవపడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. மாம்சத்தின் நிச்சயம், கண்களின் நிச்சயம், జీవనத்தின் பெருமையும் இது பிதாவினால் உண்டானவைகள் அல்ல. వీరు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కానే కారు. இவர்கள் தேவனுடைய ராஜ்யத்துக்கு உரிமையாளர்கள் அல்லவே அல்லர். లోకము, నేత్రాస, శరీరాస, జీవబడంబము ఈ ఆశలు కలిగిన వారు పరలోక రాజ్యానికి యోగ్యులు కారు. உலகத்தில் உண்டானவர்கள் ஆகிய கண்கள் நிச்சயம், மாம்சத்தின் நிச்சயம், ஜீவனத்தின் பெருமை உடையவர்கள் இவர்கள் பிதாவினால் உண்டானவர்கள் அல்ல. గలతీ సంఘములో కూడా పలు ఇచ్చలు కలిగిన వారు ఉన్నారు. இந்த கலாத்தியர் சபையிலும் అనేక విధమైన ఇచ్చகளை ఉడవர்கள் இருந்தார்கள். గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం మనం చూసినట్లయితే இந்த கலாத்தியர் எழுதின 5వ అధికారం 9వ వచనத்திலிருந்து వాసిపోం என்றால் 18 నుండి చదవండి. 18వ వచనத்திலிருந்து మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా చారుత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇవన్నీ శరీర కార్యములు అని రాయబడి ఉన్నవి. ఇవెల్లెల్లాం మాంసத்தின் கிரியைகள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఆత్మీయ కార్యములు అని అక్కడ రాయబడలేదు. ఆవిயின் కార్యங்கள் என்று எழுதப்படவில்லை. ఇవన్నీ శరీర కార్యములు. ఇవెల్లాం మాంసத்தின் క్రియைகள். ఈ శరీర కార్యములు జరిగించేవారు మునుపు చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, అట్టివారు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కారు. இந்த మాంసத்தின் கிரியைகளை உடையவர்கள் முன்னே சொன்னது போல இப்பொழுது சொல்லுகிறேன், தேவனுடைய ராஜ்யத்திற்கு பாத்திரவான்கள் அல்லர். అందువలన హివీలు అనగా పలువిధమైనటువంటి ఆశలు, ఇచ్చలు కలిగిన వారే హివీలు. இந்த ஹேவியர் என்றால் பலவிதமான ஆசை இச்சைகளை உடையவர்கள் என்று అర్థం. ఇటువంటి స్వభావం కలిగిన వారు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కారు. இந்த స్వభావం உள்ளவர்கள் தேவனுடைய ராஜ்யத்திற்கு உரிமையாளர்கள் அல்லர். దీని గురించి మార్కు సువార్త కూడా మనం వచ్చినట్లయితే இதை குறித்து మార్కు సువిశేషத்திற்கு நாம் வருவோம் என்றால் ప్రభు చెప్పిన ఉపమానములో ఒక గ్రూపు వారు ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు. இந்த கர்த்தராகிய இயேசு சொன்ன ஓமானத்திலே ஒரு கூட்டத்தார் இந்த முள்ளுள்ள இடங்களிலே விதைக்கப்பட்டவர்கள். మార్కు సువార్త 4వ అధ్యాయం 18వ వచనము. మార్కు సువిశేషం 4వ అధికారం 18వ వచనం. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ కూడా విత్తువాని గురించి ఉపమానములో ఈ యొక్క విత్తనము దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరచున్నది. இந்த விதை விதைக்கிறவருடைய ஓமானத்திலே விதை என்றால் தேவனுடைய வசனத்தை காட்டுகிறது. ఇక్కడ కొన్ని విత్తనములు ముళ్ళ తుప్పలలో పడి ఉన్నవి. இதிலே சில விதைகள் முள்ளுள்ள இடங்களிலே விழுந்தன. అవి మొలుచుచున్నవి గాని ముళ్ళు ఆ మొక్కలను అణిచివేయుచున్నవి. அதுவும் முளைக்கிறது என்றாலும் இந்த முள்கள் அவைகளை நெருக்கி போடுகிறது. కనుక ఈ ముళ్ళు అనగా ఎవరు? இந்த முள் என்றால் யார்? దేవుని యొక్క వాక్యమును వారు వింటున్నారు గాని ఈ లోక సంబంధమైన ఇచ్చలు, ధనమోసము వారిలో ఉండడం వలన ఆ ధనము, ఇచ్చలు వారిని అణిచివేయుచున్నవి. அவர்கள் வசனத்தை கேட்டும் உலக கவைகளிலும் ஐஸ்வர்யத்தின் மயக்கமும் உலகத்தில் உண்டான இச்சைகளும் அவைகளை நெருக்கி போடுகின்றன. ఐహిక విచారమును, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలు వారిలో ఉండడం వలన లోపలికి వచ్చి వారిని అణిచివేయుచున్నవి. உலக கவலைகளும் ஐஸ்வர்யத்தின் மயக்கமும் உலகத்தில் உண்டான இச்சைகளும் அவர்களுக்குள்ளே பிரவேசித்து அவர்களிலே நெருக்கி போடுகிறது. వీరే
హివీలని బయలుపరచున్నది. இவர்கள் தான் ஏவியர். వీరు పలు విధమైనటువంటి ఇచ్చలు ఆశలు కలిగిన వారు. இவர்கள் பலவிதமான ஆசை இச்சைகள் உடையவர்கள். ఆరాధనకు వస్తున్నారు, ஆராதனைக்கு வருகிறார், బైబిల్ స్టడీకి వస్తున్నారు, வேதபாரத்துக்கு வருகிறார், పెట్టుకోవడానికి వస్తున్నారు, காத்திருப்பு கூட்டத்துக்கு வருகிறார், కన్వెన్షన్కు వస్తున్నారు, கன்வென்ஷனுக்கு வருகிறார், అన్ని ప్రార్థనలకు వస్తున్నారు. మంచిదే, எல்லா ஜெபத்துக்கு வருகிறார்கள், நல்லதுதான். కానీ వారి లోపల ఇచ్చలు లోపలికి ప్రవేశించినవి. ஆனால் அவர்களுக்குள்ளே இச்சை பிரவேசித்திருக்கிறது. ఐహిక విచారములో లోపలికి బయలుదేరుచున్నవి. உலக கவலைகள் அவர்களுக்குள்ளே ధన பிரவேசித்திருக்கிறது. మోసము లోపలికి ప్రవేశించున్నవి. பலவிதமான இச்சைகள் அவர்களுக்குள்ளே பிரவேசித்திருக்கிறது. ఇంకా ఇతరమైన లోప ఆశలు వారిలోనికి ప్రవేశించినవి. இன்னும் பலவிதமான உலக ஆசைகள் அவர்களுக்குள்ளே பிரவேசித்திருக்கிறது. ఈ ఆశలన్నీ కూడా ఆ ముళ్ళను అణిచివేయుచున్నవి. இந்த ஆசைகள் எல்லாம் முட்களாய் அவர்களை நெருக்கி போடுகிறது. ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఈ యొక్క హివ్వీలు మన మార్గములో ఉంటున్నారు. இந்த ஏவியர் நம்முடைய வழியிலே இருக்கிறார். కానాను యొక్క దేశమును మనం స్వతంత్రించుకోవాలంటే, கானான் தேசத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள வேண்டும் என்றார். పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, பாலும் தேனும் ஓடுகிற தேசத்தை நாம் சுதந்திரிக்க வேண்டும் என்றார். మంచి విశాలమైన మంచి దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, நலமும் விசாலமான தேசத்தை நாம் சுதந்திரிக்க வேண்டும் என்றார். ఈ హిత్తీలను ఈ హివీలను మనం జయించాలి. இந்த ஏவியரை நாம் ஜெயிக்க வேண்டும். వీరు 6వ గ్రూపు వారంటున్నారు. இவர்கள் 6வது கூட்டத்தாராக இருக்கிறார். కనుక ఈ 6 గ్రూపులలో మనం ఏ గ్రూపులో ఉంటున్నాము? இந்த 6 கூட்டத்தாரிலே நாம் எந்த கூட்டத்திலே இருக்கிறோம்? ఒక్కొక్క గ్రూపును మనం జయించుకుంటూ వెళ్ళిపోవాలి. ஒவ்வொரு கூட்டத்தையும் நாம் ஜெயித்துக் கொண்டு போக வேண்டும். ఆశలు ఇచ్చలు మనలో కనబడకూడదు. ஆசைகளும் இச்சைகளும் நம்மிலே காணப்படக்கூடாது. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21లో కూడా ఆకాను బంగారు కమ్మిని చూచి ఆశించి దానిని తీసుకొని భూమి గుడారములో పాతిపెట్టాడు. யோசுவா 7ஆம் அதிகாரத்தில் கூட ஆகான் அவன் அந்த பொருட்களை கண்டு இச்சித்து தன்னுடைய கூடாரத்தின் நிலத்திலே புதைத்து வைத்தான். యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోనండి. யோசுவா 7ஆம் அதிகாரம் 21ஆம் வசனத்தை வீட்டிலே போய் வாசியுங்கள். ఆకాను బంగారు కమ్మిని తీసి చూసి ఆశించి గుడారములో పాతిపెట్టాడు. இந்த ஆகான் அவன் அந்த பொற்பாலத்தை கண்டு இச்சித்து அதை திருடி அதனுடைய கூடாரத்தின் நிலத்திலே புதைத்து வைத்தான். దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నారు, కానీ ఆశలు ఇచ్చలు పోవడం లేదు. தேவனுடைய சமூகத்துக்கு வருகிறார்கள் என்றாலும் அவர்களின் ஆசைகள் இச்சைகள் குறையவில்லை. దేవుని యొక్క రాజ్యములోనికి మనం ప్రవేశించాలంటే தேவனுடைய ராஜ்யத்துக்குள்ளே நாம் பிரவேசிக்க ఈ வேண்டும். 6 గ్రూపుల జనులను మనం జయించాలి. இந்த 6 கூட்டத்தாரை நாம் ஜெயிக்க வேண்டும். మొట్టమొదటిగా హిత్తీలను మనం జయించాలి. நாம் முதலாவதாக இந்த ஏத்திரை ஜெயிக்க வேண்டும். రెండవదిగా గిర్గాషీలను మనం జయించాలి. இரண்டாவதாக கிர்காசியரை ஜெயிக்க வேண்டும். మూడవదిగా అమోరీలను మనం జయించాలి. மூன்றாவதாக எமோரியரை ஜெயிக்க வேண்டும். నాలుగవదిగా కనానీయులను మనం జయించాలి. நான்காவதாக கானானியரை ஜெயிக்க வேண்டும். ఐదవదిగా పెరిజ్జీలను మనం జయించాలి. ஐந்தாவதாக பெர்ஷியரை நாம் ஜெயிக்க வேண்டும். ఆరవదిగా హివీలను మనం జయించాలి. ஆறாவதாக நாம் ஏவியரை ஜெயிக்க வேண்டும். ఏడవది ఎబీసీలను మనం జయించాలి. ஏழாவதாக எபூசியரை நாம் ஜெயிக்க வேண்டும். ఎబీసీలను మనం జయించాలి. இந்த எபூசியரை நாம் ஜெயிக்க வேண்டும். ఎబీసీలు అనగా అర్థం ఏంటి? இந்த எபூசியர் என்றால் அர்த்தம் என்ன? ఎబీసీలు అనగా నేరాల మోపేవారు, దోషాల మోపేవారు. இந்த எபூசியர் என்றால் குற்றம் சுமத்துகிறவர்கள், தவறு கண்டுபிடிக்கிறவர்கள். మనలో దోషములు నేరములు కనిపెట్టేవారు. நம்மிலே தோஷத்தையும் குற்றத்தையும் கண்டுபிடிக்கிறவர்கள். ప్రియమైన దేవునికి బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, వారిని కూడా మనము జయించాలి. இவர்களையும் கூட நாம் ஜெயிக்க வேண்டும். ఈ వారంలో మన ఆలయ ప్రతిష్ఠ ఇక్కడ జరగబోతున్నది. இந்த வாரத்திலே ஆலயத்தின் பிரதிஷ்டை நடக்க போகிறது. అనేక మంది విశ్వాసులు దైవ జనులు ఇక్కడికి రాబోతున్నారు. அநேக விசுவாசிகள் தேவ ஜனங்கள் வரப்போகிறார். ఎవరు నేరం మోపకూడదు. யாரையும் நாம் குற்றம் சுமத்தக்கூடாது. అనగా ఎవరు ఎటువంటి నేరమును దోషమును మోపకూడదు. அவர்களிலே நாம் ஒருவரும் குற்றம் தோஷம் சுமத்தக்கூடாது. కనుక ఆలయం ప్రతిష్ఠ అన్నారు, ఇక్కడ ఏమీ లేదు కదా. இந்த ஆலய பிரதிஷ்டை என்பது சரியா? இது வேலை அல்லவா? ఇదంతా కూడా పాత మందిరమే కదా, ఇంకెందుకు దీనికి ప్రతిష్ఠ అని అనకూడదు. இது ஒரு பழைய విశ్వాస వీడు దానే, இதற்கு ஏன் பிரதிஷ்டை என்று சொல்லக்கூடாது. అంతా కనపడేది అద్దాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. இங்கே
கண்ணாடியை தவிர வேறு ஒன்றுமே இல்லை. ఈ స్తంభాలు స్లాబ్ ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఉన్నాయే కదా. இந்த தூண்களும் இந்த ஃபேன்களும் லைட்டுகளும் முன்னாலே இருந்தது தானே. ఇంకా మరలా దీనికి ప్రతిష్ట ఏంటి? மறுபடியும் இதற்கு ஏன் ஒரு பிரதிஷ்டை? ప్రియమైన దేవునికి జనులారా, ప్రియమైన దేవుని జనங்களே, ఎబిసీలను మనము జయించాలి. ఎబిసీలను நாம் ஜெயிக்க வேண்டும். ఎబిసీలు అనగా నేరములు దోషములు మోపేవారు. இந்த எபிசியர் என்றால் குற்றம் குறை கண்டுபிடிக்கிறவர்கள். కనుక దోషములు నేరాలు మోపేవారిని మనము జయించాలి. இந்த தோஷத்தையும் குற்றத்தையும் சுமத்துவர்களை நாம் ஜெயிக்க வேண்டும். నా మీదను మీ మీదను అందరి మీద దోషాలు నేరాలు మోపేవారు ఉన్నారు. இந்த தாவீது காலத்திலே குற்றமும் தோஷமும் கண்டுபிடிக்கிறவர்கள் இருந்தார். కనుక దోషములు నేరములు మోపేవారిని మనము జయించాలి. ஆகையால் இந்த குற்றத்தையும் தோஷத்தையும் சுமத்துவர்களை நாம் ஜெயிக்க வேண்டும். కన్వెన్షన్ యొక్క మైదానమును మనం స్వతంత్రించుకోవాలంటే, கன்வென்ஷன் மைதானத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள வேண்டும். నేరములు మోపేవారు దోషాలు మోపేవారు మనము జయించాలి. குற்றம் சுமத்துவர்களை தோஷம் சுமத்துவர்களை நாம் ஜெயிக்க வேண்டும். ఇక్కడ ఈ యొక్క మందిరానికి ఎవరు పేర్లు పెట్టకూడదు. இந்த ஆலயத்திற்கு நாம் ஒரு பெயர் అక్కడ కన్వెన్షన్ గ్రౌండ్ కి ఎవరు పేర్లు పెట్టకూడదు. அந்த கன்வென்ஷன் மைதானத்துக்கு எந்த பெயரும் வைக்க கூடாது. ఎవరు దోషాలు నేరాలు మోపకూడదు. யாரும் தோஷமோ குற்றமோ சுமத்த கூடாது. ఒకవేళ ఎవరైనా దోషాలు నేరాలు మోపినప్పటికీ సహించుకునే కృప మనకు కావాలి. ஒருவேளை மற்றவர்கள் குற்றமும் தோஷமும் உண்மையை சுமத்துவார்களானால் அதை சகித்துக் கொள்ள வேண்டும். ఆ దోషములో నేరాలు మోపేవారు ఎవరంటే ఎబిసీలు. அந்த தோஷமும் குற்றத்தை சுமத்துவர்கள் தான் இந்த எபூசியர். దావీదు సియోను కోటను స్వాధీనపరచుకునేటప్పుడు ఎబిసీలను జయించి ఉన్నాడు. இந்த தாவீது சீயோன் கோட்டையை சுதந்திரிப்பதற்கு முன்னதாக இந்த எபூசியரை ஜெயித்தார். ఎబిసీలు చెబుతున్నారు, అక్కడ కుంటివారు గురిటివారు ఉన్నారు, నీవు లోపలికి వెళ్ళలేవు. அங்கே எபூசியர் சொல்லுகிறார்கள், இந்த கோட்டையை பிடிப்பதற்கு முன்னதாக அங்கே சப்பானிகளும் குருடரும் இருக்கிறார்கள், அவர்கள் உன்னை தடுப்பார்கள். దావీదు ఎబిసీలను జయించి ఉన్నాడు. இந்த தாவீது எபூசியரை ஜெயித்தார். కుంటి వారిని గురిటి వారిని దావీదు జయించి ఉన్నాడు. குருடரையும் சப்பானியரும் தாவீது ஜெயித்தார். మనము కూడా దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలంటే, நாமும் தேவனுடைய ராஜ்யத்துக்குள்ளே பிரவேசிக்க வேண்டும் என்றால் నేరములు దోషములు మోపే వారిని మనము జయించుకుంటూ వెళ్ళాలి. தோஷமும் குற்றமும் சுமத்துவர்களை நாம் ஜெயித்துக் கொண்டே போக வேண்டும். అనేక మంది మన మీద నేరం మోపుతూనే ఉంటారు. அநேக நம்ம குற்றம் சுமத்துக் கொண்டே இருப்பார். అనేక మంది మనలో ఉన్న దోషాలు నేరాలు కనిపెడుతూనే ఉంటారు. அநேக நம்மிலே இருக்கிற தோஷங்களையும் குற்றங்களையும் கண்டுபிடித்துக் கொண்டே இருப்பார். అయినప్పటికీ వారిని జయించుకుంటూ మనం వెళ్ళాలి. என்றாலும் அவர்களை ஜெயித்துக் கொண்டே நாம் போக வேண்டும். యేసుక్రీస్తు లోకములో జీవించినప్పుడు, கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்திலே ஜீவிக்கும் ఆయన మీద అనేకమైన నేరములు మోపి ఉన్నారు. அவர் மேல் அநேக குற்றங்களை சுமத்தினார். నేరములు మోపిన వారందరినీ యేసు జయించి ఉన్నాడు. குற்றம் சுமத்தின எல்லாரும் இயேசு ஜெயித்தார். ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలలో దాన్ని లేపుదనని ప్రభు చెప్పాడు. இந்த தேவாலயத்தை இழுத்து போடுங்கள், 3 நாட்களுக்குள்ளே கட்டி எழுப்புவேன் என்றார். యూదులందరూ కూడా యేసు ప్రభు మీద నేరం మోపారు. யூதர்கள் எல்லாரும் இயேசுவின் மேல் குற்றம் சுமத்தினார். దేవాలయాన్ని కట్టవలసిన దేవుడు దేవాలయమును పడగొట్టమని చెబుతున్నారని యూదులు నేరం మోపారు. தேவாலயத்தை கட்ட வேண்டிய தேவனுடைய தேவாலயத்தை இழுத்து போட வேண்டும் என்று சொல்லுகிறார். యూదులు 46 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టారు. ఈయన 3 దినాలలో ఏ విధంగా కట్టబోతున్నాడు? இந்த என்னுடைய பிதாக்கள் 46 வருடங்களாக இந்த ஆலயத்தை கட்டினார்கள், இவரோ 3 நாட்களுக்குள்ளே கட்டுவேன் என்கிறார். ఆయన తన పునరుద్ధానమును గురించి, శరీరం రూపాంతరాల గురించి చెప్పినది యూదులు గ్రహించలేదు. அவர்கள் தம்முடைய உயிர்த்தெழுதலை குறித்து தன்னுடைய மறுரூபாகுதலை குறித்து சொன்னதை யூதர்கள் புரிந்து கொள்ளவில்லை. అనేకమైన నేరములు యేసు ప్రభువారి మీద మోపి ఉన్నారు. அநேக விதமான குற்றங்களை இயேசுவின் மேல் சுமத்தினார். మార్కు సువార్త 3వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, మార్కు సువిశేషం 3వ అధ్యాయానికి வருவோம். అక్కడ కూడా యేసుక్రీస్తు మీద ఒక నేరం మోపాలని శాస్త్రులు పరిసయ్యులు కనిపెట్టుకుని ఉన్నారు. அங்கே இயேசுவின் மேல் குற்றம் சுமத்த வேண்டும் என்று இந்த நியாயாஸ்திரிகளும் இந்த வேதபாரகரும் பரிசேயரும் அவர்கள் காத்துக் கொண்டிருந்தார். 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనములో, సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం உண்டாகட்டும். ఇక్కడ యేసు ప్రభు మీద నేరం మోపాలని వీరు రెడీగా ఉన్నారు. இங்கே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் மேல் குற்றம் சுமத்தும்படியாக காத்துக் கொண்டிருக்கிறார். విశ్రాంతి దినమున ఈయన స్వస్థపరుస్తాడా స్వస్థపరచడా చూద్దామని
వారు కనిపెట్టుకొని ఉన్నారు. ஓய்வு நாளிலே இவர் குணமாக்குவாரா இல்லையா என்று காத்து கொண்டிருக்கிறார். యేసు వారి హృదయమును ఎరిగి ఊత చేయగలవాను పిలిచి నీ చెయ్యి చాపమని పలికి ఉన్నాడు. இங்கே இயேசு அவருடைய இறுதி கடினத்தை உணர்ந்து அறிந்து அந்த கோபமுடையவர்களை பார்த்து இந்த சூமின கையுடைய பார்த்து உன் கரத்தை நீட்டு என்றார். వాడు చేయి చాపిన వెంటనే యేసు స్వస్థపరిచి ఉన్నాడు. அவன் கை நீட்டின உடனே இயேசு அவனை குணமாக்கினார். అప్పుడు వీరందరూ కూడా విశ్రాంతి దినమున చేయకూడని కార్యమే చేస్తున్నారని యేసు మీద నేరం మోపి ఉన్నారు. ஓய்வு நாளிலே செய்யத்தகாததை இவர் செய்தார் என்று இயேசுவின் மேல் அவர்கள் குற்றம் சுமத்தினார். ఆ తర్వాత యేసు ఒక ఉదాహరణ వారికి తెలియపరిచాడు. அதற்கு பின்னதாக இயேசுவை அவிதமாக குற்றம் சுமத்திக் கொண்டிருந்தார். ఒక గొర్రె పిల్ల గాని గాడిద పిల్ల గాని విశ్రాంతి దినాన గోతిలో పడితే దాని పైకి తీసి దానికి ప్రాణము పోయారా? அப்பொழுது இயேசு சொன்னார், உங்களிலே ஒரு ஆட்டுக்குட்டியாவது ஒரு மாடாவது ஒரு குழியிலே விழுந்தால் ஓய்வு நாளிலே அதை நீங்கள் தூக்கி எடுக்க மாட்டீர்களா என்றார். ఈ యొక్క వ్యక్తిని స్వస్థపరిచి ప్రాణం పెట్టడం అది న్యాయమా అని ప్రభు వారికి నోరు మోయించి ఉన్నాడు. அவ்விதமாக இந்த மனிதனை விடுதலை செய்வது ஓய்வு நாளிலே விடுதலையாக்குவது நியாயமல்லவா என்றார். అప్పుడు యేసును చంపడానికి వారు సమయాన్ని కనిపెడుతూ ఉన్నారు. அப்பொழுது கூட இயேசுவை கொலை செய்வதற்கு அவர்கள் வகை தேடினார். నేరమును మోపడానికి కనిపెట్టారు, కానీ అది వీలు పడలేదు. அவர்கள் அப்பொழுது இயேசுவை கொலை செய்ய வகை தேடினார்கள். அப்பொழுது அவர்களால் கூடாமற் போயிற்று. మొట్టమొదటిగా నేరము మోపాలని వారు ప్రయాసపడ్డారు, ఆ కార్యము జరగలేదు. முதலாவதாக அவர் மேல் குற்றம் சுமத்த அவர்கள் பிரயாசப்பட்டார்கள், முடியவில்லை. యేసు వారు నోరు మోయించినందువల్ల రెండోసారి ఆయనను చంపడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து அவர்களுக்கு சரியாக பதில் கொடுத்தபடியால் இரண்டாவது முறையாக அவரை கொலை செய்ய வகை தேடினார். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, యోహాను సువార్త 8వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే யோவான் சுவிசேஷம் 8ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் ఇక్కడ కూడా యేసు క్రీస్తు మీద ఒక నేరం మోపుటకు వారు కనిపెడుతున్నారు. இங்கே கூட கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் மேல் குற்றம் சுமத்த அவர்கள் வகை தேடுகிறார்கள். ఇక్కడ వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీ, ఇక్కడ ఆమె పట్టబడినది. இப்பொழுது விபச்சாரத்திலே கையும் களவுமாய் பிடிக்கப்பட்ட ஒரு ஸ்திரீ. 8వ అధ్యాయం 5వ వాక్యం నుండి చదువుకుందాం. 8ஆம் அதிகாரம் 5ஆம் వచనத்திலிருந்து వాసిపోం. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపము చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపబడాలి. மோசே நியாயப்பிரமாணத்தின்படி விபச்சாரத்திலே கைகளவாய் பிடிக்கப்பட்டவள் கல்லெறிந்து கொல்லப்பட வேண்டும். ఈయన ఏమి చెబుతాడో చూద్దామని ఆయన మీద నేరం మోపుచు ఆయనను శోధించుచు వీరు రెడీగా నిలబడి ఉన్నారు. இவர் என்ன செய்கிறார் பார்ப்போம், குற்றம் சுமத்துவதற்கான காரணத்தை கண்டுபிடிப்போம் என்று காத்துக் கொண்டிருந்தார். యేసు ఆ యొక్క స్త్రీ పాపమును క్షమించి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு அந்த ஸ்திரீயின் பாவத்தை மன்னித்தார். జనులందరి పాపములు కూడా ఆయన నేల మీద రాయిచున్నాడు. அவர் ஜனங்களுடைய பாவங்கள் எல்லாவற்றையும் தரையின் மேல் எழுதுகிறார். అప్పుడు అందరూ ఎవరు కూడా ఆమెకు శిక్ష విధించలేదు. அப்பொழுது அந்த ஸ்திரீக்கு எந்த தண்டனையும் அவர்கள் యేసు கொடுக்கவில்லை. కూడా శిక్ష విధించలేదు. கர்த்தராகிய இயேசுவும் தண்டனை கொடுக்க. యేసు ఆ స్త్రీని చూసి, అమ్మా నేను నీకు శిక్ష విధింపను. கர்த்தராகிய இயேசு அந்த ஸ்திரீயை பார்த்து, அம்மா நான் உனக்கு தண்டனை கொடுப்பதில்லை. పాపము చేత పట్టబడిన ఆ స్త్రీని యేసు ప్రభు అమ్మా అని పిలిచి ఉన్నాడు. பாவத்திலே பிடிக்கப்பட்ட ஸ்திரீயை பார்த்து இயேசு ஸ்திரீ என்றார். అదే ఇప్పుడున్న జనరేషన్ అయితే ఆ విధంగా ఆ స్త్రీని పిలవరు. ஆனால் இப்பொழுதுள்ள சந்ததியிலே ஒரு பாவ ஸ்திரீயை அவிதமாக அழைக்க மாட்டார். చిన్న పొరపాటు జరిగితేనే పనికి మాలినది అని పలు విధాలుగా మాట్లాడేవారు ఉన్నారు. சின்ன தவறு நடந்தாலும் கூட ஒன்றுக்கும் உதவாதவன் என்று சொல்லுவார். బ్రదర్స్ అయినా సరే, ఒక వ్యక్తిలో చిన్న పొరపాటు ఉన్నట్లయితే పనికి మాలినవాడు, పనికి మాలినది అని పలు విధాలుగా మన వ్యర్థమైన మాటలు పలికేవారు ఉంటున్నాము. சகோதரருக்குள்ளே ஒரு சிறிய தவறு செய்தாலும் எதற்கும் உதவாதவன் என்று சொல்லுவார்கள். కానీ యేసుక్రీస్తు ఆ సహోదరుని అమ్మా అని పిలిచి ఉన్నాడు. ஆனால் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவோ அந்த ஸ்திரீயை பார்த்து அம்மா என்றார். దుష్టురాలు, దుర్మార్గురాలు, పనికి మాలినది, దుష్టుడు, దుర్మార్గుడని ఇప్పుడు మనం పిలిచిన విధముగా యేసు పిలవలేదు. துஷ்ட துன்மார்க்கர் என்று நாம் இப்பொழுது அழைக்கிற வண்ணமாக இயேசு
இயேசு அந்நாளிலே அந்த ஸ்திரீயை அழைக்கவில்லை. ప్రియమైన దేవునికి జనులారా, ఎబీసీలు అనగా నేరములు దోషములు మోపేవారు. பிரியமான தேவனுடைய ஜனங்களே, எபூசியர் என்றால் குற்றம் சுமத்துகிறவர்கள். ఈ యొక్క 7 జాతుల వారిని జయించి వారు కానానుని స్వతంత్రించుకుంటున్నారు. இந்த 7 அதிகாரியும் ஜெயித்துதான் இஸ்ரவேலர் கானான் தேசத்தை சுதந்திரித்தார். ఈ 7 జాతుల వారిని నేను వెళ్ళగొట్టబోతున్నాను. இந்த 7 ஜாதியாரையும் நாம் துரத்த போகிறோம். నేను వారిని హతమార్చబోతున్నాను. தேவன் அவர்களை அழிக்க போகிறார். నీవు వారిని కనికరించవద్దని దేవుడు మోషేతో చెబుతున్నాడు. நீங்கள் அவர்களுக்கு இறங்க வேண்டாம் என்று கர்த்தர் மோசேயிடம் சொன்னார். నీవు వారిని కనికరించవద్దు. நீங்கள் அவர்களுக்கு இறங்க வேண்டாம். నీ కుమారుని వారి కుమార్తెకు ఇవ్వకూడదు. உங்களுடைய குமாரரை அவருடைய குமார்த்திகளுக்கு கொடுக்க வேண்டும். వారి కుమార్తెను నీ కుమార్తెకి ఇవ్వకూడదు. அவர்களுடைய குமார்த்திகளை உங்களுடைய குமாரருக்கு கொள்ள ఏ வேண்டும். మాత్రము కూడా కనికరించవద్దు. நீங்கள் கொஞ்சமும் இறக்கப்பட வேண்டும். నేను వారిని హతమార్చదను. நான் அவர்களை சங்கரிப்பேன். నీవు కానానుని స్వతంత్రించుకొనము. நீங்கள் கானான் தேசத்தை మనము சுதந்திரித்து కూడా దేవుని యొక్క రాజ్యములో అడుగు మనం ప్రవేశించాలంటే, நாம் கூட தேவனுடைய ராஜ்யத்துக்குள்ளே பிரவேசிக்க మన வேண்டும். కన్వెన్షన్ యొక్క మైదానమును మనం స్వతంత్రించుకోవాలంటే, நம்முடைய கன்வென்ஷன் மைதானத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள வேண்டும். మన ఆత్మీయ జీవితాల మార్గములో 7 జాతుల వారు 31 రాజులు ఉన్నారు. நம்முடைய ஆவிக்குரிய ஜீவியத்திலே பாதையிலே இந்த 7 ஜாதியாரும் 31 ராஜாக்களும் உண்டு. ఈ 7 జాతుల వారు 7 స్వభావాలకు సూచనగా ఉన్నారు. இந்த 7 ஜாதியார் 7 சுபாவங்களை காட்டுகிறார். ఈ 7 జాతుల వారిని మనము జయించాలి. இந்த 7 ஜாதியாரை நாம் ஜெயிக்க வேண்டும். 31 రాజులు మనము జయించాలి. 31 ராஜாக்களை நாம் ஜெயிக்க வேண்டும். 31 పాప స్వభావాలు జయించాలి. 31 பாவ சுபாவங்களை நாம் ஜெயிக்க வேண்டும். టోటల్ 38 ఆత్మలను పాపములను జయించి దేవుని యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశించాలి. மொத்தமாக 38 அந்த ஆவிகளை நாம் ஜெயித்து தேவனுடைய ராஜ்யத்துக்குள்ளே பிரவேசிக்க வேண்டும். దేవుడు అటువంటి గొప్ప ధన్యత మనందరికీ అనుగ్రహించాలి. தேவன் அப்படிப்பட்ட ஒரு பெரிய பாக்கியத்தை நாம் எல்லாருக்கும் தர வேண்டும். మన కన్వెన్షన్ యొక్క మైదానము కూడా ఈ వారములో మనం స్వాధీనం చేసుకోవాలంటే, நம்முடைய கன்வென்ஷன் மைதானத்தை நாம் சுதந்திரமாக்கிக் கொள்ள வேண்டும். ఈ వారములో మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. இந்த வாரத்தை நாம் உபவாசித்து ஜெபிக்க வேண்டும். మన యొక్క ప్రార్థన ద్వారా స్తుతుల ద్వారా ఈ ఆత్మలు మనము జయించాలి. நம்முடைய ஜெபத்தின் மூலமாக நம்முடைய ஸ்துதியின் மூலமாக நாம் இந்த சத்துருக்களை ஜெயிக்க வேண்டும். అప్పుడే ఆ స్థలాన్ని మనం స్వాధీనం చేసుకోబోతున్నాము. இப்பொழுதுதான் மைதானத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள போகிறோம். దేవుడి యొక్క స్థలమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. தேவன் அந்த இடத்தை நமக்கு தந்திருக்கிறார். ఇంకనూ చుట్టుపక్కల స్థలాలు దేవుడు మనకి ఇవ్వాలి. இன்னும் சுற்றுப்புற இடத்தை தேவன் நமக்கு தர வேண்டும். ఇది అక్షరానుసారమైన కానాను దేశముగా పిలువబడుతున్నది. இது எழுத்தின்படி உள்ள கானான் தேசமாக அழைக்கப்படுகிறது. పరమ కానానైన సియోను యెరూషలేములోను మనం ప్రవేశించాలి. பரம கானானாகிய சியோனிலும் எருசலேமிலும் நாம் பிரவேசிக்க ప్రభు வேண்டும். మనందరికీ సహాయం చేయనుగా. கர்த்தர் நம்ம ஒருவருக்கு கிருபை செய்வார். సాతాను శక్తులు మమ్మును చింపా వేదకి సంచరించు సమయములను, సాతాను శక్తులు మమ్మును చింపా వేదకి సంచరించు సమయములను, విశ్వాస వీరులై పోరాడేదు ఆత్మతో ఎదిరించి జయించేదం, విశ్వాస వీరులై పోరాడేదు ఆత్మతో ఎదిరించి జయించేదం. జయము మనకు విశ్వాసం ద్వారా అధిక జయము క్రీస్తునందు, జయము మనకు విశ్వాసం ద్వారా అధిక జయము క్రీస్తునందు. యేసుని ప్రేమ ఎడబాయలేదు, అరణ్య బాటలో వెళ్ళినప్పుడు యేసుని ప్రేమ ఎడబాయలేదు, అరణ్య బాటలో వెళ్ళినప్పుడు సాతాను శక్తులు మమ్మును చింపా వేదకి సంచరించు సమయములను, సాతాను శక్తులు మమ్మును చింపా వేదకి సంచరించు సమయములను, విశ్వాస వీరులై పోరాడేదు ఆత్మ
ఆత్మతో ఎదిరించి జయించేదం, విశ్వాస వీరులై పోరాడేదం. ఆత్మతో ఎదిరించి జయించేదం. సాతాను శక్తులు మమ్మును జయింప పేదకి సంచరించు సమయములను. సాతాను శక్తులు మమ్మును జయింప పేదకి సంచరించు సమయములను. విశ్వాస వీరులై పోరాడేదో, ఆత్మతో ఎదిరించి జయించేదో. 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక్క నిమిషం అందరు మోకాళ్ళ మీద ఉండండి. ఈ వారములో మన యొక్క ఆలయమును దేవుడు ప్రతిష్ఠ చేయబోతున్నారు. మన యొక్క కన్వెన్షన్ గ్రౌండ్ దేవుడు మనకు సొంతం చేయబోతున్నారు. ఇశ్రాయేలీలు కానాను చేరి ఆ దేశమును స్వాధీనపరచుకునే సమయంలో దేవుడు చెబుతున్నాడు, 7 జాతులను నీవు జయించాలి. 7 జాతిகளை நீ ஜெயிக்க வேண்டும். ఆ 7 జాతులను నీవు హతమార్చాలి. அந்த 7 జాతిகளை నిర్మూలమాக்க வேண்டும். మనము కూడా 7 జాతుల వారిని మనం హతమార్చాలి. நாம் 7 జాతిகளை நாம் ஜெயிக்க வேண்டும். 7 జాతుల వారి 7 స్వభావాల గురించి మనం విని ఉన్నాము. 7 జాతిగారుடைய స్వభావங்களை குறித்து நாம் கேட்டோம். మొదటి గ్రూప్ వారు భయపడేవారు. முதலாம் கூட்டத்தார் பயப்படுகிறவர்கள். రెండవది ఆత్మలో వెనుకబడిపోయిన వారు. இரண்டாவது கூட்டத்தார் ఆవిలే பின்வாங்கி మూడో గ్రూప్ వారు వ్యర్థమైన మాటలు పలికేవారు. மூன்றாவது கூட்டத்தார் வீணான వార్తகளை பேசுவார்கள். నాలుగో గ్రూప్ వారు ఆత్మలో ముందుకు సాగని వారు. నాలుగవది కూటத்தார் ఆవిలే మున్నేరాదవர்கள். ఐదో గ్రూప్ వారు కాపుదల లేని వారు. ఐదవ కూటத்தார் కావల్ ఇల్లాదవர்கள். ఆరవ గ్రూప్ వారు పలువిధమైన ఆశలు ఇచ్చలు కలిగిన వారు. ఆరవది కూటத்தார் పలువిధమైన ఆశీర్వాదాలు ఉడేవారు. ఏడో గ్రూప్ వారు దోషములో నేరాలు మోపేవారు. ఏడవది కూటத்தார் దోషముం కుற்றముం సుమత్తవர்கள். అభిషేకము ద్వారా 7 గ్రూపుల వారిని మనం జయించాలి. అభిషేకం మూలముగా 7 కూటத்தாரை நாம் జయించాలి. ఈ 7 జాతులు జయించి కన్వెన్షన్ మైదానంలో మనం ప్రవేశించాలి. இந்த 7 జాతిగారు జయించి కన్వెన్షన్ మైదానத்துக்குள்ளே ప్రవేశించಬೇಕು. ఆ యొక్క గ్రౌండ్ ని మనము స్వాధీనం చేసుకోవాలి. அந்த தேசத்தை நாம் சுதந்திரித்துக் கொள்ள வேண்டும். ఒక నిమిషం అందరూ కూడా దేవునికి అభిషేకాన్ని సమర్పించుకోండి. ఒక నిమిషం நாம் எல்லாரும் దేవుని అభిషేకం దయచేసి మౌనంగా ఉండవద్దు. யாரு మౌనమా இருக்க வேண்டாம். దేవునికి అభిషేకాన్ని మనం నూతనపరచుకుందాం. தேவனுடைய అభిషేకத்தை நாம் புதுப்பித்துக் అభిషేకములో మనం నూతనపరచబడదాం. అభిషేకத்தினாலே நாம் புதிதாக்கப்படுவோம். హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. స్తోత్రం, 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 స్తోత్రం. Praise the Lord. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జయము మనకు విశ్వాసం ద్వారా అధిక జయము క్రీస్తునందు. జయము మనకు విశ్వాసం ద్వారా అధిక జయము క్రీస్తునందు. యేసుని ప్రేమ ఎడబాయలేదు. అరణ్య బాటలో వెళ్ళినప్పుడు యేసుని ప్రేమ ఎడబాయలేదు. అరణ్య బాటలో వెళ్ళినప్పుడు జయము మనకు విశ్వాసం ద్వారా అధిక జయము క్రీస్తునందు. అధిక జయము క్రీస్తునందు. యేసుని ప్రేమ ఎడబాయలేదు. అరణ్య బాటలో వెళ్ళినప్పుడు 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 యేసుని ప్రేమ ఎడబాయలేదు. అరణ్య బాటలో వెళ్ళినప్పుడు. ప్రభు మనకిచ్చిన ఆలోచన కొరకై స్తోత్రించదము.
స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలీలు కానాను దేశమును వారు స్వాధీనపరచుకునే సమయంలో 7 జాతుల వారిని జయించిన విధముగా మనము కూడా మన గ్రౌండ్ ని మనం సొంతం చేసుకునే దానికి ముందుగా 7 జాతుల వారిని జయించడానికి ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ఈ వారములో జరగబోయే సేవకుల కూటమును, ఆలయ ప్రతిష్టను, కన్వెన్షన్ గ్రౌండ్ లో ప్రార్థనలు, ఈ 3 యొక్క అంశములు దేవుడు గొప్ప ఆశీర్వాదకరంగా జరిపించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సేవకుల విశ్వాసులందరి ప్రయాణాలలో, రాకపోకలలో ప్రభు కాపాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ప్రార్థించు. పరిశుద్ధమైన దేవాన్ని పరిశుద్ధ పాదములకు స్తోత్రం. ఉదయకాల పునరుత్థాన దినమున ఆత్మతోను సత్యముతోను ఆరాధించుకుని తండ్రి తెచ్చినందుకే స్తోత్రం. గగనం చీల్చుకొని మీరు మా మధ్యలో వచ్చి ప్రభా, మీరు మాతో మాట్లాడిన మీ అమూల్యమైన వాకులకే స్తోత్రం. మేము వినవారు మాత్రం కూడా దాని ప్రకారం జీవించటకు ఇది నాలో మీరు మాకు సహాయం చేయండి అయ్యా. ప్రభా మీకు స్తోత్రం తండ్రి. మేము కానాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రభా 7 జాతుల వారు అక్కడ ఉన్నారు, వారిని జయించాలంటే ప్రభా యేసయ్యా మేము కానాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రభా 7 జాతులు కలిగిన స్వభావాలను మేము జయించడానికి మీరే ఈ దినాలు విశేషులుగా అభిషేకుని కృపని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. ప్రభా భయపడే ఆత్మ, వెనకబడిపోయిన ఆత్మ, ముందుకు సాగకుండా ఆత్మ, నేరాల మోపుచున్న ఆత్మ అయ్యా, దుష్ట స్వభావాలన్నీ కూడా తొలగింపజేసుకొని ప్రభా నాయన శరీరాశలు, నేత్రాశల స్వభావాలు తీసివేయడం ప్రభా, నేరాల మోపుచున్న అనుమానాన్ని కూడా తొలగింపజేయడం ఆయన యేసయ్యా. 7 జాతులని జయించి ఆ కన్వెన్షన్ గ్రౌండ్ మేము స్వతంత్రించుకున్నట్టుగా మీరు మాకు సహాయం చేయి. అంత మాత్రం కాదు, కానానులో పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెడతానని చెప్పిన ప్రభా అయ్యా మీకు స్తోత్రం. కానాను దేశంలో మాత్రం కాదు, పరలోక రాజ్యానికి నాయన మేమందరూ కూడా చేరవరికి నాయన మీ కృపలో భద్రపరచండి. విన్న వాక్య హృదయంలో నాయన గ్రహించారనగా మరి సహాయం చేయి. ఆ దుష్ట స్వభావాలన్నీ కూడా జయించగలిగిన అభిషేకం ద్వారా, ఉపదేశం ద్వారా, సత్యం ద్వారా, నీ వాక్కుల ద్వారా నాయన వాటిని జయించి ఆ కానానులో పరలోకంలో అయ్యా దేశంలో మేము ప్రవేశించడానికి అయ్యా మీ స్తోత్ర కన్వెన్షన్ స్థలంలో మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయి. తీసుకొచ్చిన బిడ్డలకే స్తోత్రం. ఈ వారంలో జరిగిన ప్రభా ఆలయ ప్రతిష్ట సేవకుల కోట ప్రభా మీకు స్తోత్ర కన్వెన్షన్ గ్రౌండ్ జరిగిన కోటలు మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధుల ప్రయాణం తోడుకుండండి. అన్ని విషయాలు మీరే బాధతో నడిపించండి. మమ్మల్ని అందరూ కూడా తగ్గించుకొని మీకు నమ్మకస్తులు సమర్పిస్తున్న మమ్మల్ని మా జనులు పరిశుద్ధపరిచి మహిమగల నాకడ సిద్ధపరచమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రించుదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికీ తోడేననుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు ముందుకు రండి.